ఆలోచించుకోవాల్సింది మనం వచ్చేవాళ్ళని చెప్పేది సంఘ నియమాలు ముఖ్యమైనది. సమయపాలన ఒక సమయం చెప్పాక ఒక్కళ్ళున్నా సరే వాళ్ళు సమావేశం మొదలు పెట్టేస్తారు. ఆ డిసిప్లిన్ అలా వచ్చింది. మనం కూడా అది ఫాలో అవడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చేసిన ఆహ్వానితులందరికీ కూడా నమస్కరిస్తూ ముందు చిన్న దీనికి సంబంధించినటువంటి అసలు ఎందుకు ఇది పెట్టావు, ఎలాగా వచ్చిందనే ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. రండి సార్. ఇది చాలా రోజులు బట్టి నాకు మూర్తి గారి అలా కూర్చున్నప్పుడు మనసులో వచ్చిన ఒక ఆలోచన కొంతకాల క్రితం కూడా ప్రయత్నం చేశాను. మనం అనేక సంస్థల్లో మనం సభ్యులుగా ఉన్నాము లేదా కార్యవర్గాల్లో ఉన్నాము. కానీ ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశం మీద చక్కటి అవగాహన ఉండాలి, అవగాహన పెంచుకోవాలి, ఆ అవగాహనని వ్యక్తీకరించాలి, భావ వ్యక్తీకరణ. అప్పుడే మనం ఇతరులకు కూడా దాన్ని చాలా చక్కగా విశదీకరించగలుగుతాము. ఇది ప్రధానమైన అంశంగా తీసుకొని అసలు మనం దీని మీద ప్రయత్నించాలి. ఉదాహరణకి మనం ఏదో ఒక సంస్థలో ఉన్నప్పుడు కార్యవర్గంలోనో లేదా కార్యనిర్వాహక వర్గంలోనో ఉన్నప్పుడు చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఒకళ్ళు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే మాట్లాడగలుగుతారు. మిగతా వాళ్ళకి మనసులో ఉంటుంది, వాడు మాట్లాడలేదు. భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం వాళ్ళకి. సో ఇటువంటి అంశాలను సున్నితమైన ఇది స్పృశించాలి. మన సమాజ సేవలో మీకు తెలుసు, పూర్తిగా వనస్థలంలో భక్త సమాజం పేరుతో అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. తర్వాత ధార్మికమైన కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ప్రవచనాలంటే హరికథ. కానీ నిజంగా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆహ్వానికులుగా లేదా సభ్యులుగా ఇంట్లో పాల్గొనడానికి మా యొక్క ఉద్దేశం సాధ్యమైనటువంటి యువకుల నుంచి ఇంకా పెద్దవాడు అంటే ఇటువంటి ఒక చిన్న మార్పుకి మనం చేసే ప్రయత్నం ఏ చిన్న ఫలితాన్ని ఇచ్చినా కూడా అది మన సమాజానికి ఎంతో సేవ చేసిన వాడు అవుతాము అనేటువంటి ఉద్దేశంతో మనం దీన్ని ఏ ఒక్క సంస్థ పేరు కింద నిర్వహించకుండా మనం ఒకే రకమైనటువంటి ఆలోచన మన సభ్యులందరూ కూడా ఒకే ఒక చోట కూర్చొని ఒక సమాలోచన చేద్దాం ఏదో ఒక అంశం పైన అనేది మాత్రమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, మొట్టమొదటిది కాబట్టి ఒక ప్రత్యేకమైన అంశం అని పెడితే అది మళ్ళా ఎట్లా ఉంటుందో ఏంటో అని పూర్తి గారు ఏం చేశాడంటే ఒక పెద్ద అంశం పెట్టాడు. ఎందుకంటే ఇందులో అన్ని కవర్ అయితే మానవత విలువలు అనే దానిలో మీరు ఏ అంశాన్ని స్పృశించినా అందులో భాగమవుతుంది. కాబట్టి వచ్చే సభ్యులకి దేనిలో వాళ్ళ మనసులో ఏ చిన్న ఆలోచన దేని గురించి ఉన్నా దీని మీద కవర్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇది పెట్టాము. ఇది ముఖ్య ఉద్దేశం. ఇది సభ కాదండి, ఉపన్యాసం ఏమీ ఉండదు. ఇది మనందరం కూర్చొని సమాలోచన భావ వ్యక్తీకరణ మాత్రమే. అయితే కుర్చీలు ఇలా వేస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం మనం డిస్టర్బ్ చేయలేదు, అలాగే ఉంచాము. ఇది ఒక రౌండ్ టేబుల్ లాగా కండక్ట్ చేసుకుందాం అనేది ఒక ఆలోచన. కాబట్టి ఏంటంటే స్టార్ట్ అయినప్పుడు దీని మీద మీ మనసులో ఏ అంశం మీద మీకు అనిపిస్తే మానవత విలువలు అనే దాని మీద చాలా పెద్ద అంశం మీకు తెలిసింది. మనకి ఇందులో మనందరూ దాదాపు ఒక జీవితంలో సగభాగం పైన చూసిన వాడు. అందువల్ల ఏంటంటే మన బాల్యంలోనూ మనం యవ్వనావస్థలో ఉన్నప్పుడు మళ్ళా తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ అనేక రకములైన మార్పులు చూసాం. అది ఒక మన అదృష్టం కూడా. ఉదాహరణకి నేను చెప్తూ ఉంటాను, మా ఆఫీస్లో కొత్తగా చేరిన వాళ్ళకి నాకంటే జూనియర్స్ పోస్ట్ కార్డు పోస్ట్ ఆఫీస్లో ఉత్తరం రాసి వెయ్యటము. పెద్ద పెద్ద వాళ్ళు మా మావయ్యలు తాతయ్యలు వాళ్ళందరూ వచ్చిన ఉత్తర పోస్ట్ కార్డుని మడిచి జేబులో పెట్టుకోవడం, అదొక అడ్రస్ ప్రూఫ్ లాగా. రైలుకి టికెట్ చిన్న అట్టముక్క లాంటిది ఉండేది, అది కొనుక్కొని ఎక్కడం, ఆ స్థాయి చూసి ఈ పోస్ట్ ఆఫీస్ లెటర్ వాటి తర్వాత కొరియర్ సర్వీస్ రావడం అది చూసాం. తర్వాత పేజర్స్, మొబైల్ ఫోన్స్ ఫీచర్ ఫోన్స్ కంటే ముందు కూడా పేజర్స్ వచ్చాయి, అది చూసాం. తర్వాత ఈమెయిల్ వచ్చిన కొత్తలో మనకి ఒక్కొక్కడికి విడిగా ఈమెయిల్స్ ఉండేవి కాదు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెలిగ్రామ్ ఇచ్చే ఆఫీస్లోనే మనం కనుక చెప్తే ఎవరికన్నా ఇస్తే ఆ వచ్చిన ఈమెయిల్ వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇచ్చేవాళ్ళు డబ్బులు తీసుకొని. అది చూసాం. ఇంటర్నెట్ బయట కేఫే వెళ్ళి అక్కడ వెళ్ళి కంప్యూటర్ ఆపరేట్ చేయడం చూసుకున్నాం. ముఖ్యంగా దూరవాణి అంటే ఫోన్, మనకి ఇంట్లో ఫోన్ ఉండేది కాదు. దాని తర్వాత పబ్లిక్ టెలిఫోన్స్ చూసాము. ఎస్టీడీ కావాలంటే అక్కడికి వెళ్ళి స్లిప్ మీద రాసించి నిలబడి మన ఎప్పుడు కాల్ కలిస్తే అప్పుడు మాట్లాడి రావడం చూసాము. తర్వాత ఇంటికి కనెక్షన్లు చాలా సులభంగా ఒక సంవత్సరం వ్యవధిలో వచ్చినాయి, విస్తృతంగా వచ్చినాయి. ఈ మార్పులు చూసాము, పేజర్లు చూసాము, మొబైల్ ఫోన్ మామూలు చూసాము, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నాము. ఇట్లా ఇన్ని రకాల మార్పులని స్వయంగా మనం చూసాము, అనుభవించాము. సో ఇటువంటి అన్నింటిలో కూడా మంచి ఉంది, కొంత దానిలో చెడు అనేది కానీ ప్రతి దానిలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఈ రెండింటిలోనూ వ్యత్యాసాన్ని మనం గమనించేట్లుగా చేయగలిగితే, ఉదాహరణకి ఇదివరకు ఒక మీటింగ్ పెట్టాము, లేదా మన ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది, దీన్ని తెలియపరచడానికి ఇవాళ అంత సులభతరంగా ఉండేది కాదు. ఇవాళ మా అమ్మాయి ఏదో కాలేజీకి వెళ్ళింది, నేను బస్సు ఎక్కాను, మెట్రో ఎక్కాను, కాలేజీకి రీచ్ అయ్యాను అని అనుక్షణం ఆ మెసేజ్ నాకు తెలుస్తూ ఉంటుంది, ఎక్కడుంది ఏంటి అని. ఒకవేళ క్యాబ్ కనుక ఎక్కితే వాళ్ళు ఏ రోడ్లో ఎలా తిరుగుతున్నారనేది కూడా నేను ట్రాక్ చేయొచ్చు. అంత అడ్వాంటేజ్ ఉంది టెక్నాలజీతో. బట్ అదే స్మార్ట్ ఫోన్తో అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం. సో ఈ మార్పు మంచి ఉంది, చెడు ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇది కొంత అసలు మనకి మన జీవితంలో విలువల్లో బేసిక్గా ఏమిటి, వాటి యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, ఏ అంశాన్ని మీరు స్పృశించినా ఇది విస్తృతమైన ఇది కాబట్టి ఏ కొద్దిదైనా మీ మనసులో తట్టింది మీరు వ్యక్తీకరించి అందరిలో దాన్ని సమాలోచన చేస్తే బాగుంటుంది. మనం సమయపాలన కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇటువంటి మీటింగ్స్ గంటల కొద్దీ మనం ఏం పెట్టుకోవడం అవసరం లేదు. ఒక గంటలో మన చర్చా కార్యక్రమం కనుక చేసుకోగలిగితే అది చాలా మంచిది. అంచేత అది దృష్టిలో పెట్టుకొని ఒక ప్రస్తుతం ఒక 5 నిమిషాలకు పెంచకుండా ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనసులో కలిగినటువంటి స్పందనని పంచుకోవడం. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడిన అవసరం లేదు, దాన్ని ఖండించక్కర్లేదు, దాన్ని సపోర్ట్ చేయక్కర్లేదు, జస్ట్ భావ వ్యక్తీకరణ. ఇలాగ మనం అనుకుందాం. మధ్య మధ్యలో అవసరమైన చోట్ల నేను ప్రయోగంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తాను. తర్వాత వచ్చిన వాళ్ళలో కొంత వాళ్ళకి వేరే వేరే కమిట్మెంట్స్ కూడా ఉండటం వల్ల అది దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా ఈ చర్చా వేదికను ప్రారంభిస్తూ మానవతా విలువలు అనేది మనం అనుకున్న సబ్జెక్ట్. ఈ మానవతా విలువలో ఉదాహరణకి ప్రస్తుతం మన కుటుంబంలో అనుకున్నాం అనుకో, కుటుంబంలో మనం కూడా ఒక చిన్న ఫీచర్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ చూసి వచ్చాం. ఆ రోజు ప్రభు గారు వచ్చారో లేదు వచ్చారు. ఐ హేట్ డాడీ అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, ఒక బహుశా అరగంట నిలుగుందో 20 నిమిషాల నిలుగు ఉన్నది ఒక లఘు చిత్రం. దాంట్లో చివరు అతను కొన్ని చెప్తాడు తండ్రి. సరే, ఆ విషయం మనం ఆ లఘు చిత్రం గురించి నేను మాట్లాడక్కర్లేదు. అది ఒక అంశం. అది కూడా విలువలు ఇవాళ తల్లిదండ్రులు చూడటం లేదు, అది విలువల్లో ఒక భాగం అనిపిస్తూ అవుతున్నాం. కానీ ఇంకో రకంగా చూస్తే తల్లిదండ్రులు కూడా ఇవాళ జనరేషన్ యొక్క పిల్లలకి ఆ విలువలు ఎక్కువ తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకి నేను మా తండ్రిని తల్లిదండ్రులు ఎలా చూశారో అది పిల్లలు వాళ్ళు చూస్తూ గమనిస్తూ ఉంటారు, అది వాళ్ళ మనసులో వస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న అనేక అంశాలు ఏదైనా మాట్లాడచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ టాపిక్ మొట్టమొదటిగా ఈ టాపిక్ అనుకున్నాం ఈ ప్రస్తుత సమావేశానికి. ఇది ప్రారంభిస్తూ వారి భావ వ్యక్తీకరణ ఆలోచనని మనతో పంచుకోవాల్సిందిగా ఎంఎస్కే ప్రభు గారికి ముందుగా నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూర్చొని మాట్లాడచ్చు. అంటే మీకేదో మళ్ళా అక్కడికి వస్తారు, అక్కడ వస్తారా? ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, కూర్చొని మాట్లాడచ్చు సార్. నేను ఒక 30-40 సంవత్సరాలు కూర్చుని వినడానికి అలవాటు గుర్తించాను. సార్ అంటే మంచి కరోనా వచ్చాక ఒక 3 years
కొంచెం బాడీ ఇంకే నడిపి వస్తే ఇక్కడ ఖాళీ ద్రవ్యాన్ని చేసే మనం ఒక 15 రోజులు ముందుకు వచ్చాం. లేకపోతే వచ్చేటప్పటికీ మా సందులో 9 మంది కలుపుతాం. మీరు ఒక్కడే వచ్చారు సభలోకి అన్నాడు. చేస్తే టాపిక్ వాళ్ళ అండర్స్టాండింగ్ మానవత వీలు హ్యూమనిజం అని అండర్స్టాండ్ చేసుకున్నాం. దాని గురించి కొన్ని లివింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎంతో చూసాను దీంట్లో యూట్యూబ్లో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు నెలకి 200,000 రూపాయల జీతంతో సినిమాలు చేసే రోజుల్లో చిత్తూరు నాగయ్య గారు సినిమాకి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. ఆ తీసుకుని ఆయన మెడ్రాస్లో పెద్ద హోటల్ సెట్కి అందులో బిల్డింగ్ కట్టాడు. కట్టి ఆ షూటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, నాటకాలు సినిమాల్లో వేషాల కోసం డ్యాన్స్ కోసం లైఫ్ బాయ్స్ ఇట్లా వాళ్ళందరూ పాపం ఎక్కడో తిరిగి వాళ్ళందరినీ పిలుచుకుపోయి వాళ్ళందరికీ శుభ్రంగా పోతుంది. మీ ఫీల్డ్లో సెటిల్ అయ్యేదాక ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఉండండి అన్నారు. అలా ఆ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళలో రామారావు నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయనకి 1,00,000 రూపాయలు వస్తుంటే ఆయన ఎందుకు బిల్డింగ్ కట్టాలి, ఎందుకు అర్థం చేయాలి అంటే హ్యూమనిజం. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ వాళ్ళిద్దరూ అలా కూర్చున్నప్పుడు వచ్చి రాధాకృష్ణ గారికి నమస్కారం చేస్తూ అడిగా, నేను ఏదో పాఠాలు చెప్పి రాజకీయాలు చేసి బయటకు వచ్చాను. అదిగో అక్కడ ఉన్నాడు యోగి వేమన, పెద్ద బోధ ఆయనే ఆయన నమస్కారం చేయండి వస్తుంది అని చెప్పాను. అలాగా ఏ ప్రశ్నలు కొంచెం ఇంకో లివింగ్ ఎగ్జాంపుల్ మా ఊళ్ళో అదేపల్లి సత్యనారాయణమూర్తి అని ఒక వైశ్యాన్ని ఫ్రీడమ్ కలిపి ఆయన్ని బ్రిటిష్ వాళ్ళ టైంలో అరెస్ట్ చేయబోతే నాకు హౌస్ అరెస్ట్ పర్మిట్ చేసి దాంతో ఒక హౌస్ కట్టుకున్నాడు. ఆ హౌస్ ఆ పట్టణంలో సగం ఆ నీళ్ళు అందులో పెద్ద రోజుగా ఉన్నాయి, ప్రార్థన మందిరాలు ఉన్నాయి, ఒక హాస్పిటల్ ఉంది. ఇలా వాళ్ళకి మీరు మీ ఇంట్లో పాపం అంటే ఒక టోకెన్ చూపిస్తాను, 30 టోకెన్స్ ఉంటాయి. వాటికి పక్కనే నేను కూడా టోకెన్స్ చెప్పి ఆ టోకెన్స్ తీసుకొని ఎంతమంది ఎన్ని వందల మందిలో ఉన్నా సరే వాటికి 2వ సంవత్సరం వచ్చిందాక చక్కని ఆవుతారు. అలాగే మంచితనం తెచ్చుకున్నాడు. మా ప్రభుత్వ ఎమ్మెల్యేగా మీరు రండి అని ప్రజలు రిక్వెస్ట్ చేసేవారు. ఎమ్మెల్యే ఆ తర్వాత ఎప్పుడో చెప్పండి. నేను ఎక్కడో చదివాను, మా జ్యుడిషియరీ కూడా కొందరు ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పి ఆ కేసు కూడా చెప్తాను.
ఎక్సైట్మెంట్ ఒక ఆట నేను 40 సంవత్సరాలు ఉంటాయి ఆమె ఇలిసిట్లీ తీసుకెళ్తారు అది నేరం పట్టుకున్నాను శిక్ష ప్రతి ఎక్సైజ్ ఆ శిక్ష ఆమె జిల్లా కోర్టుకి ఆమె అక్కడ కన్ఫర్మ్ చేశాను హైకోర్టుకి అక్కడ కన్ఫర్మ్ చేశాను సుప్రీంకోర్టులో అప్పటికి ఆమె వయస్సు 50 సంవత్సరాలు ఈ 34 సంవత్సరాలు ఫైట్ చేస్తుంది అక్కడ సుప్రీంకోర్టు ఆమె ఇక్కడ వ్యాధి చేసిన మాట నిజమే వీళ్ళు ఎప్పుడు అన్నీ కరెక్టే కానీ ఇప్పుడు ఆమె 70 సంవత్సరాలు ఇప్పుడు దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఆమె చెప్పడం అది ఆమె చెప్పడం లా ఈజ్ గుడ్ బట్ జస్టిస్ ఈజ్ బెటర్ అని పోలీసు అలాగే మనకి సుప్రీంకోర్టులో జస్టిస్ భగవతి జస్టిస్ కృష్ణ అయ్యారు జస్టిస్ చంద్రచూడ్ సిబిఐ చంద్రచూడ్ ఇలాంటి వాళ్ళు ఇన్ఫార్మేటివ్ జడ్జిమెంట్స్ విత్ హ్యూమన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు బెయిల్ నాట్ చేయి అని ఒక శ్లోకం అది తీసుకొచ్చింది భగవత్ జస్టిస్ ఒక కేసు వచ్చినప్పుడు వాడికి బెయిల్ ఇవ్వడానికి అబ్జెక్షన్స్ ఏమిటి అని చూడండి వాడికి ఎలా జైలు పంపిద్దామని మాత్రం చూడకండి అని వాళ్ళు జడ్జిమెంట్ చెప్పారు బెయిల్ నాట్ చేయి అలాగే హ్యాండ్ కట్స్ వేయడం అది అది రక్తం అది ఆటవిక చట్టం అది హ్యాండ్ కట్స్ వేయండి మనుషులకి అని హ్యాండ్ కట్స్ మీద దాన్ని అబ్జెక్ట్ చేస్తుంది జడ్జిమెంట్ అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి అసలు హ్యూమన్ రైట్స్ ఎలా వచ్చాయి అని తెలిసి భగవతి ఇలా రాము కూడా ఆ మధ్య మన ఆయన కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అని దాన్ని రీసెర్చ్ చేస్తూ బుక్ తీసుకొచ్చాడు ఆ మధ్య ఋషిరాబాద్లో వర్షాలు వచ్చి ఒక మ్యాప్ ఒక అందులో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి చిన్న పిల్ల స్కూల్ నుంచి చూస్తూ అందులో తీసుకొస్తే ఎవరు కేసు పెడతారు ఎవరు పెడతారు ఎవరు పట్టించుకుంటారు కోర్టు పట్టించుకుంటారు హైకోర్టు సుమోహం దాని కేసు కూడా యాక్సెప్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి కోర్టు ఇచ్చి మీనైపోయినా కాంపన్సేట్ అని కాంపన్సేషన్ ఇలా కాంపన్సేషన్ ఇచ్చిన కేసులు ఒక 3,000 కేసులు ఆయన స్టడీ చేసి సో మనం చేసుకుంటే మా వృత్తిలో కొంచెం మనం రక్షిస్తే దాని రిజల్ట్స్ మీకు తినేదేమో ఎక్కడో చదివే ఈ మధ్య ఒక ఇంత వచ్చిన బియ్యం అన్నం ఆ అన్నంలో కొంచెం పసుపు వేసి కారం పెడితే పులిహార ఆ పులిహార దేవుడికి పెడితే నైవేద్యం ఆ నైవేద్యం 10 మంది సో చేసే వృత్తిలోనే హ్యూమనిజం చాలా ఉంటాయి సొసైటీ మీద
అది ఈ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నైతిక మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ నైతిక విలువల్ని పాటించడం అనేది మన మానవీయ ధర్మాల్లో ఒకటి. ఉదాహరణకి మనందరం కూడా చదువుకునే స్థితిలో నుంచి ప్రస్తుతం కూడా చూస్తూ ఉంటాం. స్కూళ్ళల్లో కాలేజీల్లో సపోజ్ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేసేవాళ్ళు పూర్వకాలంలో వాళ్ళు పాఠం చెప్పడంలో ఎటువంటి తేడా లేకుండా అక్కడ అదే చెప్పేవాడు. ఇంటి దగ్గర వాళ్ళకేదో స్వలాభం కోసం కొంచెం ఆదాయం కోసం ప్రైవేట్ క్లాసులు చెప్పుకుంటూ అక్కడ తర్వాత కొన్ని చోట్ల ఇవి అపస్కృతులు దొల్లినాయి. అక్కడ చెప్పకుండా నేను వాడు డబ్బు కోసం ఇంటికి. అట్లాగే వైద్య వృత్తిలో ప్రభుత్వ వైద్యాలయాలు అక్కడ పనిచేసే వైద్యులు దాని గురించి పట్టించుకోకుండా ప్రైవేట్ ప్రాక్టీస్. అంటే ప్రభు గారు చెప్పిందంటే మన వృత్తిలో మన బాబులు చేసుకునే నైతికత పాటించడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, తర్వాత మరి ఒక వారి ఆలోచన ఏంటో మనకి తెలియదు. ఆచార్య వాసుదేవ గారు కూడా వారి యొక్క ఆలోచనలని ఒక 5 నిమిషాలు మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడాల్సిన మైకాన్ని ఇస్తాను. ఇక్కడికి వస్తే అలా తప్పకుండా కూర్చోవాలంటే కుర్చీ కూడా వేస్తాను. విచ్చేసినటువంటి ప్రతి వ్యక్తిని ఒక మహాశక్తిగా పరిగణిస్తూ ఇవాళ ఉన్నటువంటి ఈ టాపిక్ మరీ సమయం విచ్చేసినకుండా అందరూ కూడా దాని మీద ఆలోచించవలసిన ఆవశ్యకత ఉన్నటువంటి సామాజిక ప్రాథమిక పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. మాకు తెలిసే దీంట్లో ఏమంటామంటే ఆకాశాన్ని ఒక శాలలాగా కప్పగలం, సముద్రాన్ని గుప్పెట్లో పెట్టగలం, అలాగే భూమిని అంతా ఒక తాప కింద పెట్టగలం సాధ్యంగా. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల వల్ల వినాశనం యొక్క అచ్చుకి ఇటు అభివృద్ధి అది వినాశనం వెళ్ళిపోతున్నట్టు దీన్ని మానవాళిని పరిరక్షించడం ఎలాగా అందరి గురించి అదో మా ఆత్మీయులు పూర్తిగా గోడలు మెసేజ్ పెట్టుకుంటే దాన్నే ప్రేరణగా తీసుకొని భక్తి పక్కన పెట్టారు. ముందు బతకాలి. ఆ బ్రతకడమే బయటికి అయితే కాలు తీస్తే ఎలా ఉంటుందో తెలియలేదు. అది తీయగా అందరి యొక్క చర్చ అది రావాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరాను. ఎలాగంటే ఎంత దాకా తెలుస్తుందంటే గాలికి ఎత్తడానికి లేదు, నీరు హాయిగా తాగటానికి లేదు, ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు. టీవీ ఓపెన్ చేస్తే చాలు ఎలా బతకమంటారు. దీని కారణాలు దాని సమస్యలు. అలాగే ఇష్టం వచ్చినట్టుగా మొత్తం సామాన్యంగా పోలే తప్పుకుంటాం. ఎట్టయిన వాడు మనకు అడుగుకుంటారు. ఎంత తప్పకుండా కదా బయటికి వెళ్ళిన స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎంత వస్తున్నారు, ఎక్కడికైనా విమానం కానీ రైలు కానీ ఎక్కామంటే అది దిగుతాయా లేకపోతే మమ్మల్ని చెప్పవలసి వస్తుందా మనుషులు పోయి అది ఇంకా ఫిజికల్గా తీసుకుంటున్నారు. అంటే ఈనాడు కేవలం సమయానికే కాకుండా వేద రూపాయలు ఒకటి పెద్దలు రావడం చాలా కష్టం. ముందుగా ఒక చిన్న ఇదేంటంటే మా ఆత్మీయులు పూర్తిగా చిన్న ఏంటంటే నేను నిన్న మీ ద్వారా ఎవరైనా తెలుసుంటే మీరు ఆహ్వానించండి అన్నారు. దాంట్లో బాగా మా శ్రీధర్ శాస్త్రి గారిని ఒకసారి చెప్పారు. ఈయన మీకు పరిచయం చేయాలి. ఎంఏ శాస్త్రీ కోర్స్ చదివారు, జ్యోతిష్యంలో వీటిల్లో టాపరు, అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. మాకు తలలో వచ్చినవి ఆయన జాగ్రత్తలు చెప్పినవి రెండు క్యారీ అయిపోయి ప్రమాదం అంచులు ఉన్నవాడు ఒడ్డు పడేసారు మా బంధువుల్ని. अंचेता भाई आपको सेवा शास्त्री जी को और उनके साथ आया
प्रेमदास जी, ये प्रेमदास जी परम पूज्य पार्वती उनका जन्मस्थान अयोध्या है। ये दोनों मैं खोजते खोजते से आया। तो मैं बहुत बहुत धन्यवाद बोल के मैं मोदी साहब को एक बार अयोध्या का राम का ये चित्रपट ये अयोध्या वाला को देने के लिए मैं प्रार्थना करता हूँ। एक बार ताली लगा दीजिए। जय श्री राम। तो एक जवानी उम्र में बहुत बड़ा आध्यात्मिक काम किया था। आजकल 7 साल 7 साल आने के बाद भी हम तो नहीं आते थे। तो इसलिए आइए उसके लिए हिंदी में बहुत किताब में लाया था जी के लिए। कभी अगर अवकाश है तो उनका भी सेवा हम सब उपयोग करेंगे समाज के लिए। धन्यवाद जी। बाद में 5 मिनट अभी बात करें। ఇప్పుడు అత్యుత్తంగా అన్నీ చెప్పారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండానే నేను గమనించేది ఏంటంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైనటువంటి తెలిసేటంటే కొద్ది ఫిలాసఫీ చదువుకున్నా కాబట్టి మాట్లాడుతుంది. ఆ మానవ జన్మ రావటానికి గడ్డి రాయి క్రిమి కీట పశు పక్షి ఇవన్నీ దాటుకుని ఆకట గోపు ఆ తర్వాత నడిచారు. ఇది తెలిసినా తెలియకపోయినా నమ్మినా నమ్మకపోయినా సిద్ధాంతం. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే మనలో వాస అన్నారు. ఇటువంటి మానవ జన్మని ప్రస్తుతం తృణప్రాయంగా జంతువులకు కూడా ఇటువంటి దుర్బంధాలు రావట్లేదు. స్పాకి కూడా కనపడలేదు. ఎందుకు లేదు అంటే దీన్ని మనం ఏ రకంగా కొంతవరకు నియంత్రించాలి అన్నదానికి కేవలం వర్ణన కాకుండా వర్ణన జీవితానికి చేస్తారు. ఎవరికి చెప్పాలి ఎవరో భక్తులు భక్తులందరూ కూడా ఒకళ్ళొకళ్ళు పిలుగుతులు కొట్టుకుంటారు. అదే మీద కొట్టుకుంటారు. అలాగే చాలా మంది చెప్తారు కొండ చర్యలో మునిగిపోతున్నారు. పూరి జగన్నాథ యాత్ర చేశారు, భక్తులందరూ పోతున్నారు. ఈ కథలు ఇంత పూరి మాట్లాడే మా చిన్నతనాలు ఎప్పుడు చూడదు. అలాగే వెంకటేశ్వర గుడికి వెళ్తే భక్తులను ఉంది. అంటే స్థలాకారానికి పోతుంది కాబట్టి దిగాను కానీ అది చెప్తున్నాను. ఇక్కడ ఎలా నియంత్రిస్తారు సరే వర్ణిస్తారు. ప్రపంచం ఎలా ఉందని వర్ణిస్తారు. అలాగే మన లండన్ వెళ్తారు అనుకున్నారు, అక్కడ అయిపోయారు. మరి అలా వెళ్ళిపోయినప్పుడు నేనేమంటాను, ఇవాళ మీటింగ్లో చాలా విలువైనటువంటి ఉత్తమమైనటువంటి ఉన్నవాడు ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైనటువంటి వ్యక్తులు. అందుకనే నేను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. ఒక్క 2 నిమిషాలు టైం తీసుకున్నా నన్ను మరి విమానంలో ఎక్కి లండన్ వెళ్తామనుకొని ఉన్న పడంగా 250 మంది తీసుకుపోయారు. మరి నేనేమంటానంటే నువ్వు చేసి ఈఎంఐ లేదు అప్పు లేదు, మనకేమో చేస్తాం రుణ విమోచనం అని. అంటే పోయిన తర్వాత కూడా దశ దినాల్లో దానాలు చేస్తారు. వాళ్ళు చేయాలంటే వాళ్ళు కింద చేస్తారు. ఇచ్చేది ఆ రుణాలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళ ఆత్మలు దుఃఖములకు పొందవు. ఇక్కడికెక్కడికెక్కడికే జన్మకాలం తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం నమ్మినటువంటి భారతీయ సంస్కృతి. అందుకని నమ్మాము కాబట్టి ప్రపంచంలో ఎదుర్కొన్నా ఈశ్వరుడు మీద ప్రతిజ్ఞ చేసే ఎవరు చేయమన్నా ఈశ్వరుడు అడిగారా? ప్రతిజ్ఞ ఎందుకు చేస్తున్నాం అంటే ఒక అఖిలమైన నమ్ముతున్నప్పుడు మనం అన్నీ నమ్మాలి. అందుచేత ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రపంచాన్ని భారతదేశాన్ని ప్రతి వ్యక్తిని ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో అప్పుడు నేనైతే అది ఉన్నమాట చెప్తున్నాను. ఈవెన్
2 కోట్లు పెట్టి ఇదే కదా పాల ప్యాకెట్ తెచ్చుకునేట్లాగా సేవింగ్స్ చేసుకుంటున్నాడు తప్ప నాకు ఎందుకంటే పోతే పోవాలి ఆ డబ్బులు నాకు. అలాగే మా వాడికి కూడా అన్నాను నేను, వాడు సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నాడు. కొన్ని 45 లక్షలు అంటాం, 5 లక్షలు ట్యాక్స్ అంటాం. నువ్వు 40 అని చెప్పు, 50 లక్షలు ఆడు డిమాండ్కి 5 లక్షలు పోతే పోతుంది. అంటే దాని ప్రకారంగా మనం వెళ్తున్నాం. కానీ అప్పుడు తప్పు మొత్తం దేశాన్ని దాంట్లో చేశారు. ఇది ఓకే, సమాజానికి పోలే ఎక్కడ తీసుకుంటున్నామంటే తెలంగాణ కూడా తగ్గారు. ఎన్నాళ్ళు అయింది మన దగ్గర మనకి ఇల్లు పెడుతున్నారు, అందుకని ముందుగా కట్టారు. అలాగే నాకు ఏనాడు తెలియదు హరికనగర్లో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది కదా, అదొక ఏంటన్నా కెమికల్ ఫ్యాక్టరీ ఉందా అని చెప్పింది. మొత్తం సిటీ కంపెనీ కెమికల్ సప్లై చేస్తున్నారు. నువ్వు జనావాసాల మధ్యన విదేశాలు పెట్టుబడి పెడుతున్నాయని అనుకుని నువ్వు చేస్తున్న పని ఏంటి? ఎటువంటి కంపెనీలు ప్రామాణికమైన కంపెనీలు తీసుకొస్తున్నావు, దాన్ని ఫ్యూచర్ సిటీ అంతా ఇంకో సిటీ అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అమాయక ప్రజలేమో మీరు గొప్పవాళ్ళపై మీకు కూడా పడి ఒత్తులు వస్తున్నారు. అంటే మనం చాలా మానవ ప్రాణాలకు ఎప్పుడైతే మనకి పిల్లలకి అందరికీ కూడా ప్రమాణకరమైన స్థాయి ఇస్తుందో అప్పుడు మీరు ఈ చర్చలో పాల్గొన్నట్టుగానే మీకు నిజంగా చర్చకి మనం ఏమేమి చేయాలి, ఎవరి ద్వారా మనం వీటిని రాజకీయ నాయకులు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కార్పొరేటర్ ద్వారా ఎమ్మెల్యేకి తెప్పించాలి. ఎలా చేయాలి? ఏం చేయమంటారు? ఎలా చేయమంటారు? సమస్యలు అన్నీ కూడా నాకు తెలిసి ఎవరికారు రాజకీయ నాయకులలో వాళ్ళ స్వార్థం, వాళ్ళ అన్ని వ్యాపారాలు అంటే ఓటేసే వాళ్ళను ఒకలా పెట్టించారు. బాగా బిజినెస్ పీపుల్ ఎవరైతే క్లాస్ పీపుల్ వాళ్ళకి తగ్గడానికి పెట్టుబడి పెడతారో వాళ్ళని ఒకలా పెట్టారు. ఇక దొరికింది ఎవరైనా అంటే మధ్యతరగతి వాడిని జిఎస్టీ కట్టు, ఏటీఎం 2 సార్లు టీచర్ ఒకసారి వేరే తిరిగి ట్యాక్స్ కట్టు, అది వేరే ఒకటి కొట్టడం ఇంకొకటి. దీంట్లో మనం నలిగిపోవటం, అలాగే చదువుతున్న చదువులకి, పిల్లల విదేశీ విధానాలకి, అలాగే వివాహ సంబంధాలు చేయకూడదు. నిజంగా చెప్పాలంటే ఊరికే ఫార్మాలిటీ ఎవరి చేతి కాలం మీద ఆడవాళ్ళ నిలబడుతుంటే మనం నిలబడుతున్నాం. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరాపాష్టికమైనటువంటి దీంట్లో అలాగే ప్రపంచ దేశాలన్నీ కదా అణుశక్తులు అటవీ అన్ని చేసుకుని భోపాల్ గ్యాస్ ప్లాంట్ ఒక్క వాయువు తీసి కొన్ని గ్యాస్ లేకపోయారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. దీనందరికీ ఒక్కటే విషయంలో నేను చూపిస్తాను. ఏంటంటే పరిష్కారం అన్ని రంగాలని కలుపుకున్నది రాజకీయాలు. ఆ రాజకీయ రంగంలో వాళ్ళు ఏది పదవుల యొక్క వ్యామోహం కోసం వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు ఇష్టమైన దీంట్లో వాళ్ళు చేసుకుపోతున్నారు. ప్రజలు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని ఏంటంటే రాజకీయ రంగంలో వాళ్ళు చేసేటువంటి తీర్మానాలు కేవలం రాజకీయ నాయకులు కాకుండా వాళ్ళు అసెంబ్లీలో చేసేటువంటి తీర్మానాన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐఏఎస్ సంఘం అని అది ఆమోదించాలి, ఎడ్యుకేటెడ్ సంఘం ఆమోదించాలి, తర్వాత గవర్నర్ ఆమోదించాలి. అందరూ ఆమోదించిన తర్వాత మాత్రమే నువ్వు చేయాలి. అలా చేయలేదు. అదేవిధంగా మీకు లెక్కలకి వ్యయం ఎంత, ఖర్చు ఎంత, మీకు మనమే కుటుంబంలో మనకి ఎంత వస్తుంటే ఎంత ఖర్చు పెట్టడం ఉంటుంది. అలాగే ప్రతి రాష్ట్రం బయట మొత్తం దేశం అంతా కూడా ఎక్కడ ఎంత ఆదాయం వస్తుంది, ఎక్కడ ఏమొస్తుంది, ఎవరికి ఏం కావాలి అని లెక్కలు చెప్పాలి. ఈ గవర్నమెంటే చెప్పాలి. ఆ గవర్నమెంట్ ఇంకోటి ఎంత పడుతుంది వాడంటే వాడు డబ్బులు ఇచ్చాక నేను చేయలేకపోతున్నాను అది ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు 2029లో తీసుకోండి రిటైర్మెంట్ బెనిఫిట్ అంటారు. అప్పుడు దీనిలోగా కావాలని గుడికోవడానికి పోయినవాడు ఉన్నారు. అది వస్తాయని 3 రూపాయల ఇంట్రెస్ట్ అప్పుడు చేశారు పెట్టుకోలేవాడు సార్. అంతే నేను ఇవాళ ఒక టైం తీసుకున్నాగా నేను ముగిస్తున్నాను. దీన్ని కన్సిడర్ చేసి రాజకీయ నాయకులకి తర్వాత మన కార్పొరేటర్ ద్వారా కానీ కనీసం మన ఇంటి ముందు మనం ముగ్గేసుకొని మన ఇంట్లో మనం వండుకున్నట్టు కానీ మన ప్రదేశాలు మనమైనా క్షేమంగా ఉండేలాగా వాళ్ళు విచ్చలవిడిగా వెళ్లకుండా ఉండేలాగా ఎలా కంట్రోల్ చేయగలం? విలేకరుల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏదైనా చూసి అందరూ విజ్ఞులు కాబట్టి మొత్తం ఏంటంటే
మానవతా విలువలు నిలబెట్టడానికి మన అందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం హెడికి లేకపోతే అది ప్రాణాపాయ స్థితి సంభవించేటువంటి ఉన్న పరిస్థితి. సో ఇది ఒక సామాజిక స్పృహ కలిగి ఉండడం. నా ఒకరికే కాదు, లీవ్ అండ్ లెట్ అదర్స్ లీవ్. మనము ఉండాలి, అవతల వాళ్ళు బతికి ఉండాలి, అవతల వాళ్ళు మనలాగానే వృద్ధి చెందాలి అనే ఒక ఆలోచన ఉండటం అనేది ఒక కనీస మానవీయ ధర్మం. ఇది ప్రభు గారు చెప్పిన దాని గురించి నాకు అనిపించినటువంటి ఒక స్పందన. మరి తరువాయి ఎవరు వాసుదేవరావు గారు ఎవరు మాట్లాడతారా ఈ స్పందన? ఉంటండి శ్రీరాములు గారు, మేము మిమ్మల్ని చివరిలో ఉపయోగించుకుంటాం. మీరు చాలా ఎక్కువ విషయాలు స్పృశించాలి. కృష్ణాశేష్ గారు మీరేమన్నా మాట్లాడతారా? ఓకే, ఈ లోపు వాసుదేవరావు గారు చేసినట్టుగా శాస్త్రి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇద్దాం. అదే మీరు ఆయన అడిగారు కదా, మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఆగారంటే నేను నెక్స్ట్ ఇచ్చేస్తాను. जय श्री राम। నెక్స్ట్ మీరే. मेरे को समझ है, तो जैसा कि अभी तक मैं समझ रहा था कि मानव को कैसे चलना, मानव के कष्टों का निवारण कैसे हो। गवर्नमेंट से तो अपन जो उम्मीद रखते हैं कोई चीज हो पाती है, कोई चीज नहीं हो पाती। गवर्नमेंट अपन को पूरी तरह से नहीं देता। तो यहाँ पर पद्धति क्या है, कर्म क्या है, वो तो कर्म करेंगे तो मिलेगा। और वो कर्म ये जरूरी नहीं है कि सिर्फ अपने लिए ही करना, अपने बच्चों के लिए ही करना, बाहर के लिए भी करना। कि बच्चे हैं मेरे तो बच्चों को देख के करना। एक रास्ते में कई बार मैंने अभी तक की उम्र में देखा है कि एक बुजुर्ग जा रहे थे जिनके हाथ में लकड़ी भी नहीं पकड़ के चलने के लिए, उनको रोड क्रॉस करना। लेकिन हमारा समाज क्या है, वो तो उसको देख रहा है कि वो जा रहा है, अगर वो आज बिना लकड़ी के कैसे क्रॉस होगा, कैसे उस पार तक जा सकता है। तो हमारा धर्म क्या मानता है, चाहे बुजुर्ग हो चाहे छोटे हो, तो वो बिना वो लकड़ी से ना चले, गिर गया, धक्का नहीं मारे तो भी पैर इधर उधर, जैसे कि आपने भी बताया कि एक लेडी पूरा गाड़ी के साथ में अंदर चली गई, तो वो चांस नहीं देता। अपन को दिख रहा है तो हमारा धर्म क्या है, उसको एक रास्ता बता करके, दादा आप कहाँ जा रहे हैं, रोड पर क्रॉस करना है, फिर आना जा रहा हूँ, दूध लेने जा रहा हूँ, सब्जी लेने जा रहा हूँ, उसका समाधान करके उसको वहां तक पहुंचाना मानव का धर्म। एक पर्सनल मेरा नहीं, अभी साहब ने बोला कि एक का काम नहीं है, ये सबके दिमाग में सबके मन में होना चाहिए। परस्वार्थ जिसको बोलते हैं, संस्कृत में भी है, हिंदी में भी। तो परस्वार्थ का जो दिमाग है वो है पहली चीज। दूसरी चीज, हमारे धर्म में, हिंदू धर्म में क्या है बोले तो सुबह उठ करके लोका समस्ता सुखिनो भवन्तु ना भी बोले, कराग्रे वस्ते लक्ष्मी करमध्य सरस्वती करमूले स्तोमा प्रभाते कर दर्शन। उठ करके भगवान हमने आज जो दिन उठा है, देख रहे हैं, सूर्य भगवान को बाहर निकले के देखेंगे, स्नान करेगा, तिलक लगाएगा, पूजा करेगा, जो भी उसकी श्रद्धा है। लेकिन सबसे पहले ये प्रार्थना करना कि हमारे हाथ से आज दिन भर में कोई एक अच्छा काम करे। मानवता का वो नियम है। कलियुग संसार में इंसान के दिमाग में पूरी तरह से बैठ रहा है। बीवी पति को नहीं समझ रहे, पति बीवी को नहीं समझ रहा। थोड़े दिन के बाद अब आजकल कहीं कोई ड्रम में डाल रहा, कोई कहीं डाल रहा, ये पूरा पार्लियामेंट का युग है, ये गवर्नमेंट का नहीं। उधर तो गए पीएस में गए तो उसको भी लेके आएंगे, उसको भी लेके आएंगे, समझ में आया तो ठीक है, कंप्रोमाइज नहीं आया तो तुमको तुम्हारे तरह से लेंगे, उनको तुम्हारे तरह से लेंगे। चाहना किसका है, मानव। तो वहां पर हर जगह तुमको जागृत, एक तो गली में अपन चलते हैं तो अगर मान के चलिए होते हैं पैर में जूते नहीं है, शूज नहीं है, चप्पल नहीं, तो अपन कांटे कैसे देखते कि कांटे न लग जाए, वैसे ही अपन को जीवन में चलना है और दूसरों का साथ दे करके, साथ लेकर सबके लिए। बस जय श्री राम।
दूसरा श्लोक भी आया, हम संघ में भी प्रार्थना के समय सुबह सुबह बोलते समुद्र वस्ते देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शं क्षमस्व. We are keeping our foot on you. We are spitting. We are easing out ourselves, everything. So first of all, I am asking apologies to you. I am apologizing to you because there is no other way. I have to keep my foot on you and say first let me worship you. This is what is our culture. Thank you, sir. Before we go to दूसरे स्वामी जी प्रेमानंद जी 2 मिनट समय दीजिए हमको. శ్రీరాములు గారు వారి యొక్క స్పందనని మనకి తెలియజేస్తారు. కూర్చోండి. అందరికీ నమస్కారం. మనకి రాజకీయంగా విలువ పెడుతుందని చెప్పి అనుకుంటున్నాం, అందరూ తెలిసిన విషయం. కానీ అసలు మన ఇంట్లో విలువలు ఉన్నాయా? మన ఇంటి కానీ మనం నాట్ చేంజ్ పాలిటిషియన్స్, బిజినెస్ పార్టీస్ అనేది అది బిజినెస్, అది కమర్షియల్, నెంబర్ 1 కమర్షియల్. ప్రతి తల్లిదండ్రులు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు తల్లిదండ్రులు చూడడం లేదు అంటున్నారు. మనం చూసాం మన తల్లిదండ్రులు సరిగ్గా. మన జనరేషన్లో మెజారిటీ విలేజెస్. మన తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి వచ్చేసాం. అంటే అక్కడ బీజం పడింది, మన తల్లిదండ్రులు చూడడం అంటే లక్ష్యం. సో ఆ రకంగా ఈ కలికాలం ఇప్పుడు వ్యాస మహర్షి ఆదిపర్వంలో చెప్పాడు, మహాభారతంలో సత్యం తెలిసి అమ్మ కలియో ముందు చూడటం దుర్మార్గం పెరిగిపోతాయి కాబట్టి మీరు వెళ్ళిపోయి వాపసు తీసుకుని చెప్పాడు. అది అక్కడ బీజం పడితే ఇప్పుడు మహావటవృక్షం అయిపోయి ఇల్లు పడిపోయి ఎంతసేపు మన జనరేషన్లో హౌస్ వైఫ్ ఉంటే కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు మన ఫీలో లేదు కూడా. వీఆర్ స్టార్టెడ్ అవర్ కెరీర్ 300, 400, 500. ఇప్పుడు 2 lakhs 3 lakhs తెలుసు సాటిస్ఫాక్షన్. సో తృప్తి అనేది ఉండాలి మనిషికి. విలువలో గౌరవం తల్లిదండ్రులు చూస్తే హాయ్ అంటూ వెళ్ళిపోవడం. ఇట్లా విలువలు లేకుండా ఒక యాంత్రిక జీవులు ఇంట్లోనే మాట్లాడుకోవడానికి ఇవ్వడానికి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఆడవాళ్ళకి టీవీ సీరియల్, మగవాళ్ళకి న్యూస్, క్రికెట్, ఇట్లా అయిపోయిన జీవితం ఒక మెకానికల్ అయిపోయింది. విలువలు పడిపోతుంది అంటే ఇంకా విలువలు సాంతం పడిపోలేదు. మీకు అనుకుంటారు. ఇందాక నేను యూట్యూబ్లో చూసి ఒక ఆయన శ్రీనివాస్ శాస్త్రి హైదరాబాద్ అయోధ్యలో ఇల్లు కట్టి ఆ ముసలికి కూడా అన్నదానం చేస్తున్నాను. సో అట్లా అంతలో పడిపోలేదు. బట్ జనాలు పెరిగిపోయారు కాబట్టి అది ఎక్కువైపోయింది. ఆ పాలు నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది. ముందర ఏంటంటే మనకు మనం ధర్మాన్ని పాటిస్తున్నామా, మన సాధ్యమంతకు ఇంట్లో సాయం చేయగలుగుతున్నామా, లేకపోతే మన ఇంట్లో చక్కబడుతున్నామా, మన పిల్లలు కూడా ఇప్పుడు మన చదువు కూడా మనం చెప్పేవాళ్ళు ఇప్పుడు చూద్దామంటే ఇవ్వబడి ఆ రకంగా స్పీడ్లో పుట్టుకుపోతున్నాం. అయితే మరి గుడికి భక్తులు బాగా వస్తున్నారు. అంటే అంత కమర్షియల్ వస్తే నాకేంటి రేపు తొలే కాదు దానికి తర్వాత పూజున్నారు. ఇక అలాగే వసతి వినాయక చవితి ఈ భక్తి పెరిగిపోతుంది, అన్నదానం చేస్తున్నారు. కానీ మనసులో ఉండట్లేదు. కాబట్టి గుడిలో దేవుడు మన గుడిలోనే ఉన్నాడు అనేటువంటి భావం రావాలి తప్పితే ఇక ఈ రోజు పెద్ద రోజుకి వెళ్తాడు సిరుపులు బాగా డబ్బులు వెళ్తే ప్రొడక్షన్ మిలికడే కాకిచ్చినట్టు 11 కొట్టడం, 30 కొట్టడం, 100 కొట్టడం, ఈ రకంగా పునాది అయిపోయి అదే దేశ బాలాజీ అని పేరు వచ్చింది. ఆయనకి ఆ దేశ కోసం చెబుతున్నారు అనిపిస్తుంది. కాబట్టి ముందు మన మనసును శుద్ధిపరచుకోవాలి. మన ఇంటి కాడించే మాట్లాడాలి. ధర్మాన్ని కానీ మనం చేయాలి. మనం పూజ చేయకూడదు. లేకపోతే మనం శ్రీరంగా మన పిల్లలు నోట్ వస్తూ స్మోకింగ్ ఇంజురీస్ అంటే ఉంటాడా. కాబట్టి ముందు మనం ఇప్పుడు ఒక పక్క గవర్నమెంట్ మీరు ఇంకా తాగంటున్నారు. ఈ తాగబోతే ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు ఈ షాపులు ఎక్కువైపోయింది. సో ఆ రకంగా మనం ఎక్కువ ఏదైనా మన సాధ్యమంతవరకు ఇలాంటి కార్యక్రమాలు మన మూర్తి గారు ఇంత ఓపికగా ఆయన పొద్దునే వచ్చి ఇవన్నీ చూసి బయట తెప్పించి ఆయన చేశాడు. సరే ఆయన మేము కలిసి ప్రొఫెసర్ గారికి సప్తాహం చేసుకుంటాం. మరి ఆయన ఓపిక తెలుసుకోవాలి. ఇంతమంది కార్యక్రమాలు చేసినట్టు మూర్తి గారు మనకు ఒకసారి ధన్యవాదాలు. సరే కొత్తగా వారి యొక్క ఆలోచన మనతో పంచుకుంటారండి. సమావేశానికి చేస్తున్న పెద్దలందరికీ నమస్కారం. చాలా
సాహసమైనటువంటి ఒక టాపిక్ మీద ఇవాళ మనం ఇక్కడ కలిసాం. సాహసం అనేది ఎందుకంటున్నానంటే మానవతా విలువలు, మానవత్వం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దాంట్లో బహుశా మనం ఒక చిన్న సూది మనంత చర్చించినా కావాలా చాలా ఇవాళ మనం నిర్వహించిన లెక్క. కొత్తలు మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి మార్పులు, ఆ మార్పులు మనం ఈ తరం మాత్రమే చూస్తుంది. ఇందాక మొట్టమొదటిగా చలపతి గారు చెప్పారు కదా, మనమే టెలిఫోన్ రావాలంటే కనుక 3 ఏళ్ల క్రితమే అప్లికేషన్ పెట్టుకుని చాలా కష్టంగా టెలిఫోన్ తెచ్చుకున్న మనుషులు మనమే. బజాజ్ స్కూటర్ కావాలంటే కనుక ఒక 3-4 ఏళ్ల ముందరే బుక్ చేసుకుంటే తర్వాత మనం వచ్చిన వాటిని చూసే. పెళ్లి చేసుకున్న దానికన్నా ముందరే గ్యాస్ బుక్ చేసుకున్న దానికి కూడా మనమే చూసాం. ఇట్లా ఒక తరం మనుషులు, మన అమ్మా నాన్నలు మనమే చూసుకున్నాం. మన అబ్బాయిల దగ్గర నుంచి అంత చీదరించుకున్నాడు అనే మాట అన్న, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత మన ఫాదర్ మదర్కి మనం ఇచ్చినంత గౌరవం వాళ్ళకి మనకి రావడం లేదు అనేది అందరిలోనూ ఉన్న విషయం. ఈ తరం మాత్రమే ఇది ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఒక తరం. ఈ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ అబ్బాయి వాడిని చూడకపోయినా కానీ హలో డాడీ అన్నా కానీ వాడు ఏం ఫీల్ కాదు. మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే మన తల్లిదండ్రుల కన్సర్న్లలో మన తండ్రికి మనం భయపడుతూ మా నాన్నగారు తప్పైనా లేడు, ఆయనకి నేను భయపడేవాడిని. ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 ఆయన ఏదన్నా అడిగితే కనుక నాకు చెప్పుడు పని చేయకపోతే కోపం వస్తుందేమో అయిందని. అలాంటి జీవితం మనకు తెలుసు. అయితే మీరు వెళ్ళి ఇవాళ సబ్జెక్ట్కి ఎందుకు రిలేట్ అయింది అని అంటే కనుక ఇదంతా కూడా మానవ సంబంధాలన్నీ మన ఇళ్లలో ఏదైతే మనం మానవ సంబంధాలు పెట్టుకుంటామో మనం కూడా మన ఇల్లు ఈ సొసైటీలో ఒక భాగమే కదా. మైక్రో లెవెల్లో మన ఇల్లే ఒక భాగం. మ్యాక్రో లెవెల్కి వచ్చేటప్పటికి అలాంటి ఇళ్ళన్నీ కలిస్తే ఒక కాలనీ, ఆ కాలనీలన్నీ కలిస్తే ఒక సిటీ, ఒక సిటీలన్నీ కలిస్తే ఒక దేశం, దేశాలన్నీ కలిస్తే ఒక ప్రపంచం. మానవ సంబంధం అనేది మొదలు మన కుటుంబం దగ్గర నుంచి మొదలయ్యి సక్రమంగా ఉన్నంతసేపు ప్రపంచం అంతా కూడా బాగానే ఉంటుంది. అది అంటే నా పర్సనల్ ఒపీనియన్. సో అట్ ది ఇండివిజువల్ లెవెల్ మనం ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా ప్రతి వాళ్ళకి ఏదో ఒక వ్యాపకం కావాలి భోజనం వృత్తి కోసం. ఆ వ్యాపకంలోనే మనం మానవత్వాన్ని చూపిస్తూ కనుక మనం మన వృత్తిని కంటిన్యూ చేసినప్పుడు ఎవరికి వాడే, ఎవరి లెవెల్లో వాడే, ఎక్కడ వాడే. ఏదో పెద్దగా ఒక నేను స్వాతంత్ర సమరయోధుడిలాగా పనిచేయాలి అనేటువంటి అక్కడ. By doing your job, the responsibilities, if you have seen in the angle of humanity, then the question of మానవత్వం అనేది చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది, సరళంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. కాబట్టి మనం ఉన్న స్టేజ్లోనే మంచి ప్రవర్తనతోటి మనం మెలిగితే దాదాపు ఈ సమస్యకి సమాధానం దొరికిందని నేను భావిస్తూ, అందరూ ఉంటారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లుప్తంగా, సున్నితంగా, నిజంగా మూలం అదే. మనం ఎన్ని మాట్లాడుకున్నా చివరికి అసలు మొట్టమొదటి ప్రారంభం మన కుటుంబంలోనే మొదలైంది. సో మన కుటుంబాన్ని ఉద్ధరించకుండా దేశాన్ని ఉద్ధరించడం అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో అది వాస్తవరావు గారు చాలా చక్కగా విశదీకరించారు. మన అదే ప్రత్యేకంగా దానికోసం ఏదో చెయ్యక్కర్లా. మీరు అన్నట్టు మన నిత్య జీవన వ్యవహారంలో మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆ సామాజిక స్పృహ, మన యొక్క నైతిక విలువల పట్ల నిబద్ధత అది గుర్తుంచుకొని చేస్తుంటే సార్
ఎందుకంటే మా చిన్నతనంలో స్కూల్లో పరీక్షలకు ముందు ఒకప్పుడు సిలబస్ అయ్యేది కాదు. వాడు గవర్నమెంట్ టీచర్, వాడికి పెద్ద పని లేదు, సిలబస్ అవ్వకపోతే మన కర్మ. కానీ ఆ రోజు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆదివారం లేదా సెలవుల్లోనూ ప్రత్యేకమైన ప్రైవేట్ క్లాసులు వాళ్ళు ఇండివిజువల్గా పెట్టేవాడు. దానివల్ల వాళ్ళకి వచ్చే పైసా ఏది లేదు. అంటే అది వాళ్ళ వృత్తిలో చేస్తున్నా చాలా విలువలతో కూడింది. అదే మానవత్వ విలువలు. చాలా చక్కగా చెప్పారు వాసుదేవరావు గారు. అట్లాగే శ్రీరాములు గారు ఒక మంచి అంశాన్ని స్పృశించారు. వారికి లేదు బయటకు వెళ్ళారు. ఓకే, ప్రేమానందజీ. श्री लक्ष्मी मेरी मात है, पिता विष्णु भगवान, इन दोनों के चरण में मेरा कोटि कोटि प्रणाम। प्रेम से सतबले भगवान की जय, श्याम रामचंद्र भगवान की जय। भगवान श्री सीताराम जी के चरणों में कोटि कोटि प्रणाम। आप सभी भक्तजनों को जय श्री राम। अभी हम आप सभी यहाँ बैठे हैं और जितने भी लोग यहाँ पर अभी बोल करके गए सब इसी विषय पे बोले कि मानव जीवन का महत्व क्या है। और बहुत सुंदर बात है, मानव जीवन का बड़ा ही महत्व है। इसको कैसे समझा जाए? मनुष्य देह दुर्लभम। श्री रामायण जी में तुलसीदास जी महाराज कहते हैं, बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ ही कामा। ये जो शरीर है 84 लाख योनियों भोगने के बाद भगवान को हमारे ऊपर दया आई, तब जाके भगवान ने हमको मनुष्य का तन दिया। तो किस लिए दिया? मनुष्य का तन किस लिए दिया ये जानना है पहले कि यहाँ हम हैदराबाद में करने क्या आए हैं, संसार में करने क्या आए हैं। क्या व्यापार कारोबार करना ही मनुष्य का धर्म है? मनुष्य देखिए, जैसे ही मनुष्य धरती पर जन्म लेता है, ठीक है, तो हर मनुष्य का लक्ष्य उद्देश्य अलग अलग हो जाता है। कोई आईएएस बनना चाहता है, कोई कुछ बनना चाहता है, कोई डॉक्टर बनना चाहता है, कोई इंजीनियर बनना चाहता है। लेकिन मनुष्य जब माँ के गर्भ में रहता है तो हर मनुष्य का उद्देश्य केवल एक होता है, क्या? कि हरि की भक्ति करना, भगवान का सत्संग करना। और जहां जीवन की बात आती है कि हमें जीवन जीना कैसे, एक बात जान लीजिए, जीवन तो सभी लोग जी रहे हैं, भारत में भी जी रहे हैं, अमेरिका में भी जी रहे हैं, सब जगह पर जी रहे हैं। लेकिन हमें जीवन जीना कैसे है, अगर इसको समझना है तो हमें श्री रामचरितमानस की कथा सुननी चाहिए और उसका पठन करना चाहिए। क्योंकि भगवान नारायण के सभी अवतारों में से जो राम जी का जीवन है, जो राम जी का चरित्र है, वो मनुष्य मात्र का आदर्श है। अभी हमारे शास्त्री जी बता रहे थे, कहीं सूटकेस में पैक होकर फेंके जा रहे हैं, कहीं यहाँ पर फेंके जा रहे हैं। ये पता है घटना क्यों है, और आगे भी घटनाएं होंगी, उन्हीं के जीवन में होंगी जिनको जीवन जीने नहीं आ रहा, जिनके यहाँ पर संस्कार नहीं है, जो अपने संस्कार अपने संस्कृति को भूल रहे हैं, उन्हीं के जीवन में ऐसी घटनाएं हो रही हैं। तो ऐसी घटनाएं न हो, जीवन में श्री राम जी का चरित्र अनुकरण करना पड़ेगा। अब बोले राम जी का चरित्र बड़ा कठिन है, राम जी का चरित्र बहुत ही कठिन है, कोई नहीं कर पाएगा। तो बोले करेंगे नहीं तो कल्याण कैसे होगा? बोले सब नहीं कर सकते हैं। राम जी के चरित्र में एक भी गुण यदि आप अपने जीवन में उतार लेते हैं तो आपका मंगल हो जाएगा, आपका कल्याण हो जाएगा। अभी देखिए कितनी बात हो सुंदर, ये जो अच्छी बातें हो रही हैं, इसकी आवश्यकता किसको है? अभी यहाँ जितने भी लोग बैठे हैं 15 ईयर्स के पार ही है, सबसे कम उम्र हमारी ही है, ठीक है, सबसे कम आयु के हम ही हैं। तो इसकी आवश्यकता, अच्छी बात ये किसको जरूरत है? अच्छी बातें सबको जरूरत है, और इसकी अधिक से अधिक जरूरत आपके बच्चों को है। हाँ, आपको बच्चों को है। क्यों? क्योंकि
आपको थोड़ा बहुत पता है कि धर्म करना है, ऐसे करना है, ऐसे करना है, आपके बच्चों को नहीं पता है। आपके बच्चों को नहीं पता है। बोले स्कूल तो जा रहा है पढ़ने, कौन से आप स्कूल में पढ़ने जाता हो? हाँ, नागार्जुन में तो पढ़ने जा रहा है, टीचर बड़े अच्छे पढ़ा रहे हैं। किसी भी यूनिवर्सिटी है, किसी भी कॉलेज के अंदर, चाहे वो दुनिया के अमेरिका में पढ़े चाहे भारत में पढ़े, आज के वर्तमान में किसी विद्यालय में आपका बच्चा पढ़ता है, उसमें केवल 2 चीज पढ़ाया जाता है, अर्थ और काम। हमारे गुरुजी कहते हैं सत्संग भी एक स्कूल है, एक विद्यालय है, तो उसमें क्या पढ़ाया जाता है आपको पता है? इस मनुष्य ने हमें 4 चीज, हमारे सनातन धर्म में 4 चीज जरूरी है, और सबके लिए, छोटा हो, बड़ा हो, बूढ़ा हो, काका हो, काकी हो, सबके लिए धर्म, अर्थ, काम, मोक्ष, चतुर्विधि फल पुरुषार्थ सिद्ध्यर्थम, ये जीवन में 4 जरूरी है। लेकिन आपका जो बच्चा पढ़ने जा रहा है स्कूल में, कॉलेज में, उसको तो केवल 2 ही चीज पढ़ाया जा रहा है, अर्थ और काम। तो फिर जब बच्चा पढ़ लिया, नौकरी से माता पिता का निकाल दिया। सुनिए जरा गहराई से, आपको पता है दुनिया के अंदर अभी वर्तमान भारत देश में पहले इतने अनाथ आश्रम नहीं थे। जरा गहराई समझिए बात। पहले आज के आप जब हमारे उम्र के रहे होंगे तो आप उस समय गूगल करेंगे, कुछ भी जानकारी लेंगे, उतने अनाथ आश्रम नहीं थे। और आज देखिए कितने अनाथ आश्रम बन रहे महाराज। क्या कारण है? बच्चे को संस्कार नहीं है। बच्चे को क्यों नहीं है? जब माता पिता को खुद नहीं तो बच्चे क्या देंगे? अब माता पिता को भी कैसे नहीं है? माता पिता खुद संस्कारवान नहीं, तो सब संस्कारवान बने, सबका जीवन अच्छा हो, सबका जीवन उत्तम हो, उसके लिए हमें श्री राम जी का चरित्र अनुकरण करना चाहिए और भगवान का, देखिए एक चीज और करना चाहिए। अभी सब लोग बोल के गए हैं, हम सभी सनातनी ही बैठे हैं, अपने जीवन में इन किन्हीं बातों पर ध्यान देना चाहिए। उसके साथ अपने वाणी को विराम करेंगे। पहला नंबर, हम हिंदू हैं, हम सनातनी हैं, हर हिंदू के मस्तक पर तिलक होना चाहिए, ठीक है? वो पारंपरिक भेष में, अब देखिए पारंपरिक भेष तो धोती कुर्ता ही है, ठीक है? अपन ये बता रहे हैं इसलिए ताकि आप अपने संस्कृति को बचा पाए। हाँ, पहला नंबर, हर हिंदू को तिलक लगाना है। अब ऑफिस जाते हैं, यहाँ जाते हैं तो अपना जींस पैंट पहन के जाते हैं, ठीक है? लेकिन हफ्ते में एक दिन, रविवार के दिन अपने भारतीय पोशाक में जाएं और भगवान की जब भी पूजा करें तो पूजा ही तुम ही सहित परिवार, भगवान की पूजा परिवार के साथ करें और भगवान के नाम का संकीर्तन करें। वाणी को विराम। जय सिया राम। भारत हिंदू राष्ट्र की जय। యాదగిరిరావు గారు వారి యొక్క ఆలోచనలు మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరూ మాట్లాడు. కొంచెం సమయపాలన స్ట్రిక్ట్గా మారిందా? ఇంకా చాలా మందిగా ఉన్నారు. మనం మీటింగ్ నిధులు పొడిగించకుండా 7:30 కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. యాదగిరిరావు. జై శ్రీరామ్. నమస్కారం. నేను పెద్దవాళ్ళని కలుస్తాను, మాట్లాడి విందాము అనే ఉద్దేశంతో వచ్చాను మాట్లాడుతున్నారు. కాబట్టి మంచి కార్యక్రమం. ముందుగా నేను వివాహంలో ఏం చెప్తున్నానంటే, సత్సంగం ఇది కొనసాగించాలి. ఎప్పుడో మధ్య 6 నెలలకు 3 నెలలకు కాకుండా కనీసం నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, ఇంతమంది అయినా రాని వచ్చిన 4 10 మంది అయినా సరే మనం ప్రారంభం చేసి నడుపుతూ ఉంటే బాగుంటుంది. తీసుకొని అది చెప్పినట్టు ఇద్దరు మాత్రమే యువకులు ఉన్నారు. కానీ ప్రతి దాంట్లో కనీసం 4-5 పాటు వచ్చేటట్టు కొంత ప్రయత్నం చేస్తే ప్రయోజనం తెలియజేస్తూ పెద్ద టాపిక్ ఇవాళ మొత్తం చెప్తాను. ముందే వారు సరస్వతి గారు ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు. చాలా చూసాము 50
సంవత్సరాలు దాటి 160 సంవత్సరాలు దాటి అనేక విషయాలు మనం చూస్తున్నాం. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ ధర్మాచరణ ధర్మరక్షణ. శరీరం శాశ్వతం కాదు. ప్రతి సెకండ్ గడుస్తుంటే నిమిషం గడుస్తుంటే మనం భగవంతుడి సమీపంలో మృత్యువు సమీపంలోకి వెళ్తూ ఉంటాం. మనం సంపాదించిన ఏ వైభవాలు కూడా ఇవి శాశ్వతం కాదు. చాలా మనం చూస్తూ ఉన్నాం. వాడు కోటీశ్వరుడు ఉన్నప్పుడు జైలుకు పోతుంది అని వదిలేసి బయట దేశాలలో పోయి దాచుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాడు కోటీశ్వరుడు చూస్తుంది. వాటి వైభవాలు ఏవి శాశ్వతం కాదు. మన కర్తవ్యం ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం, ధర్మాన్ని బోధించడం, ధర్మాన్ని రక్షించడం. ఏమిటి ధర్మం అంటే పరోపకారం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడమే ధర్మం. పరోపకారాయ పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ పరోపకారార్థం చేయడం అని చెప్పి విభాషణను చెప్తున్నాం. ప్రతి పరోపకారం చేయడం అనేటువంటిది మన యొక్క కర్తవ్యం. ఇందాక చెప్పారు రామాయణం భారతం గురించి. చిన్నప్పుడు స్కూల్లో రాసి పెట్టేవారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా తల్లిదండ్రులను గౌరవించండి, అబద్ధం ఆడరాదు, అవి హింస చేయరాదు, గురువులకు నమస్కరించండి, అట్లాగా సూక్తులు ఉండేవి. సూక్తులు చెప్పేవాడు లేదు, రామాయణం లేదు, భారతం లేదు, ఏమి లేదు. ఏమైనా ఇంగ్లీషు రైన్ గోవే అంటే వర్షాలు రాకుండా ఇప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. గోవే అని చదువుకుంటున్నారు పిల్లలు. భగవాకు బ్రహ్మవాకు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సమాజంలో కనుక వీటిని మనం చేయాలి. ఇక్కడ కూర్చున్న మనందరం కొద్దిగా మన కుటుంబంలో బయట సమాజంలో చేయాలి. చాలా 2 ఉదాహరణలు నేను ఇస్తాను, 2 సంఘటనలు. ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోటోలు సెల్ఫీలు అయిపోయి రోడ్డు మీద వెళ్తూ స్కూటర్ మీద పడి వాడు యాక్సిడెంట్ అయింది. పోయి ఫోటో తీసుకున్నారు కానీ వాడు లేదు అని హాస్పిటల్ తీసుకోవాలి అనేటటువంటి ఒక ప్రాథమిక కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి సమాజం చూస్తూ ఉన్నాను. కాబట్టి చెప్పాలి ఏంటిది, ఫోటో తర్వాత తీసుకోవచ్చు, నువ్వు హాస్పిటల్కి పోయిన తర్వాత నేను చరిత్ర మొత్తం చెప్పుకోవచ్చు, ఘనంగా నువ్వు హాస్పిటల్ తీసుకుపోయినా వ్యక్తిగా ఇంకా నీకు పేరు పెట్టాల్సి పడ్డ తర్వాత వాడు ఎట్లా పెట్టాడు, రాయి తగిలిందా, కూడా చూపించింది, ఏమైంది, తక్కాయ తగిలిందా, దెబ్బ తగిలిందా, ఇంత రక్తం వస్తుంది, వదలైపోతుంది అని వర్ణించుకుంటూ వాట్సాప్లో సమాజం కనుక ఇలాంటి వాటిని మనం యువతకు చెప్పాలి. చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎక్కువైపోయింది. రైల్లో వెళ్తున్నాను రైల్లో సీనియర్ సిటిజన్స్కు 14 సీట్లు ఉంటాయి. అందరికి తెలుసు. విజయనగరం ఎక్కాను నేను. 10 మంది సీనియర్ సిటిజన్, 10 మంది సీనియర్ సిటిజన్స్, 2 విద్యార్థులు, 4 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. మామూలుగా రష్ ఏం లేదు, నిలబడి ఇవ్వలేదు. చైతన్య కొద్దిగా తెలుసుకున్నారు. అయిన తర్వాత గర్భిణీ స్త్రీ, 2 70 నాకంటే పెద్దవాడు 16 ఎక్కారు. 4 2 పిల్లలన్నా లేచి నిలబడతారేమో అని చెప్తే లేవట్లేదు. నేను లేచి నిలబడి గర్భిణీ స్త్రీ కూర్చోవాలి అని చెప్పి కూర్చున్న తర్వాత పక్కన ఉన్న అబ్బాయి లేదు సార్ నేను లేస్తున్నా ఇస్తాను అని చెప్పి అక్కడ లేచారు. ఇంకో 2 అట్లాగే కూర్చొని పక్కన ఇంకే ఒక ఆమె ఉండి ఎవరిని పెద్ద ఆయన లేచుకున్నాడు, ఇంకో ఆమె లేచింది, రాష్ట్రం లేదు అక్కడ లేవాలి గట్టిగా అన్న తర్వాత ముందు లేచి చూపించారు. అంటే చిన్న చిన్న విషయమే కానీ అది అర్థమైనా అర్థం కానట్టు లేక ఏమిటి లేకపోతే పట్టిన అనేటువంటి ఇలాంటి వీటిలో ఉన్నాం. కాబట్టి చిన్న విషయాలు మనం సమాజానికి నేర్పడం విలువలు నేర్పడం ఇది మన కుటుంబం నుంచి ప్రారంభం కావాలి. చాలా అంశాలు ఉన్నాయి. హాస్పిటల్లో విమానం కూలిపోయి ఒక ఆయన బ్రతికితే ఆయన బ్రతకడానికి ఎన్ని దెబ్బలు తగిలినాయి, లేకపోతే ఏమైంది అనేటువంటి పక్కన పెట్టేసి మీడియా మొత్తం 100 మంది పోయి పెట్టి చుట్టూ పోయి ఉండాలి. అంత
ఇచ్చేటటువంటి సమయపాలన 6 గంటల నుంచి 7 గంటల కార్యక్రమం పెట్టి ఎవరు వచ్చినా రాకున్నారని ప్రారంభం చేసి ఎక్కువ మంది యువత పిల్లలు వచ్చేటట్టుగా కొంత పూర్తిగా ముందు చెప్తే మేము కూడా ప్రయత్నం చేస్తాం తీసుకురావడం కోసం ఆ 20 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. చాలా చిన్న విషయాలైనా వారు ఉదయించడం చాలా ముఖ్యమైనది. ఇట్లాగే మనం కనుక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదో షాప్కి వెళ్తాం, బ్యాంక్కి వెళ్తాం, లేదా ఇంకెక్కడికో వెళ్తాం, చాలా నిర్లక్ష్యంగా ఆ వెహికల్స్ పార్క్ చేసి వెళ్ళిపోతాం. ఎంత నిర్లక్ష్యం అంటే లోపలికి వెళ్ళడానికి ఉండే దోవ కూడా మూసేస్తారు. మన వెహికల్ ఉంటే చాలు, అది ఎట్లా పార్క్ చేసినా పర్వాలేదు, అది అట్లా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల వెళ్ళే కార్ వెళ్ళదు, బస్సు వెళ్ళదు. అది అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ ఆ మినిమం సామాజిక స్పృహ లేకపోవడం అనేది మనం గమనిస్తాం. ఇది ఒక కృష్ణాశేష్ గారు మీరు ఎవరైనా మీ స్పందన తెలియజేస్తారు? మాట్లాడటం ఉద్యోగ మానేయండి. మాట్లాడుతూ మీరు మాట్లాడిన వాళ్ళని కూడా మీరు మాట్లాడతారని అనుకున్నారు. క్వశ్చన్ మార్క్ పెట్టారు, అంటే నాకు క్వశ్చన్ మార్క్ అర్థం ఉంది సార్. మీ ఇష్టం సార్, ఎందుకంటే ఇది చర్చ మాత్రం, ఉపన్యాసం కాదు. మీరు అందరూ అంటే జస్ట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే వచ్చిన వాళ్ళందరూ కొంతమంది మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యారు. అంచేత మీకు మాట్లాడి మీకు ఆలోచన మర్చిపోయింది ఉంటే చక్కగా మీరు వచ్చి మాట్లాడతారనే ఉద్దేశంతో అడగటమే, కానీ అది మిమ్మల్ని అవమానించినట్టుగా దయచేసి మీరు అవ్వాలి. మనం సమయపాలన పాలిస్తాం. 5 నిమిషాలు. అందరికీ శుభసాయంత్రం. మూర్తి గారు ఫోన్ చేశారు, నేను దారిలో ఉన్నానండి వస్తున్నాను అంటే, వర్షం వస్తుందంటే నేనే వచ్చేయండి అంటే వర్షంలో ఖర్చులు వచ్చాయి. నాకే గొప్ప దగ్గు ఆయాసం వచ్చి తర్వాత ఇక్కడ కుర్చీ వేశారు. కుర్చీ ఎందుకు వేసారు? పెద్దవాళ్ళకి వేశారు. ఇక నేను పెద్దవాళ్ళు కాదండి, నాకు కేవలం 74 వేస్తే అంటే నేను ముసలివాళ్ళని కాదండి, ముసలివాళ్ళకి వేస్తే నేను ముసలివాళ్ళు కాదండి. ఇంకా మానవ విలువలు కూడా చెప్పుకుంటూ మంచి టాపిక్. ఇప్పుడు 4వ యుగంలో ఉన్నాము. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్న వాళ్ళలో భాగ్యం, కోమరం, యవ్వనం, వృద్ధాప్యం వచ్చే సమయానికి మానవతా విలువలు అన్నీ తెలిసి ఇంకా చివరిదశలో ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. అంటే ఇటువంటి విలువైన జీవితానికి సంబంధించిన ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్కరు వినియోగించడం ఉపయోగకరం ఉంటుంది. అంతేత యువతిని ఎక్కువ ఆకర్షించుకుంటే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఇక అందరికీ దాదాపు అందరికీ తెలుసు, ఈ మానవ గురించి తెలుసు. తర్వాత ఇక చివరి స్టేజ్లో ఉన్నాం, 4వ దశలో ఉన్నాము. యువతిని ఆకర్షించడానికి ఏమైనా అవకాశం ఉంటే దాని గురించి ప్రయత్నం చేయమని మీకు మనం చేసుకుంటున్నాం. ఇంకా మానవ విలువలంటే ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. ఆనాడు ఇబ్బందులు ఉన్నాయి, ఈనాడు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు త్రేతాయుగంలో రాము వారు ఇబ్బంది పడ్డారు అని, అట్లనే ఇక్కడ మన ద్వాపరయుగంలో పాండవులు కౌరవులకు గొడవలు వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డారు. అట్లని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, మంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య మా ఇంట్లో చేసిన సమస్య వస్తే, ఇబ్బందులు వస్తే మరి కామేశ్వరరావు గారు, మానపతిరావు గారు, మూర్తి గారు కూడా వచ్చి నాకు పోటీకాలు ఇచ్చారు. నేను వాళ్ళు మా కుటుంబం కాదు, మా ప్రాంతం కాదు అంటే ఇప్పటికి కూడా మానవతా విలువలు ఉన్నాయి. అది పెంచవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మాట వినట్లేదంటే దానికి బాధ్యత మంది. మీ ఉద్యోగరీత్యా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, అండమాన్స్ పెట్టాము. ఆ టైంలో మా పిల్లల్ని తీసుకెళ్ళి కష్టం అవుతుంది. అక్కడ చదువులు కొత్తగా ఉంటాయి కాబట్టి వేరే వేరే శాస్త్రం తీసుకెళ్ళి కష్టం అంటే ఆటలు వెళ్తారు. ఆటలు వేయటం వల్ల ఏమైంది, మనకి అటాచ్మెంట్ తగ్గింది. అదేవిధంగా ఇదివరకు పూర్వకాలంలో అంటే ఇప్పుడు కూడా అవసరం ఉంటుంది. మా అమ్మమ్మ తాతయ్య కూడా పెట్టేవారు వేసవిశాలలో వచ్చింది. మన ఆ వేసవిశాలకి మన పిల్లలకి వేరే విధంగా వినియోగం చేస్తుంది. డ్యాన్స్ క్లాసులని, పాటలు క్లాసులని అమ్మమ్మ అత్తయ్య తాతయ్య వాళ్ళకి పంపించేది. పంపించడం వల్ల కొంచెం విలువలు అనేది కొంచెం మార్పు వస్తుంది. అంటే ఆ మార్పు రావడానికి కూడా కారణం మనమే అని చెప్పి నేను మనం చేస్తాను. ఒక్క ఎవరైనా కాదంటే నేను చేపిస్తాను. సో మార్పు అనేది మన దగ్గరికి రావాలి. మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అమ్మమ్మ తాత బోర్డు మీద చాలా మంది తగ్గిపోయింది. ఉద్యోగం చదువు కాగానే
ఉద్యోగం వెళ్ళిపోతున్నారు. మా మనవడు ఉన్నారు, ఎట్టలో చదివారు, డైరెక్ట్గా క్యాంపస్ పెట్టి డీజీకి వెళ్ళిపోయారు. అట్లా మా అమ్మమ్మ నాన్న తాత మేనమ్మ సంగతి తగ్గిపోయింది. హాయ్ హాయ్ అనే టైప్ వచ్చింది. అంటే కాలం మారుతున్నప్పుడు ఇటువంటి సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకుంటే బాగుంటుందో అటువంటి సూచనిస్తే ఎక్కువగా దాని ప్రయత్నం దక్కుతుంది. మంగపతిరావు గారు నాకు పదవి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మంగపతిరావు గారు. మంగపతిరావు గారు మాట్లాడుకుని వేరే వాళ్ళు మాట్లాడడానికి అవసరం అంటే ఏ సమస్య ఉన్నా కూడా పూర్తిగా నేను ప్రత్యేక చెప్తున్న మంగపతిరావు గారిని ఆఖరి మాట్లాడుతాను, ముందు మాట్లాడకండి మాట్లాడుతున్నాను. మంగపతిరావు గారికి మంచి సమాచారం వచ్చారు. ఆయన ఇచ్చారంటే ఎన్నో విషయాలు మనకు అవసరం, చాలా విషయాలు మనం చెప్పుకుంటాం. మంచి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మానవ విలువలు అనేది ఆనాడు ఈనాడు ఎప్పటికీ అవసరమే, ఎప్పటికీ మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్ వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అప్పుడు బుక్స్ చదివారు, పేపర్లు చదివారు, పేపర్లు చదువుకుంటే వాళ్ళ ఇంట్లో మాట వినేవారు కాదు. పేపర్ చదువుకుంటూ నవలు చదువుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఫోన్ గుర్తుంది. సెల్ ఫోన్లు కూడా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్నో విషయాలు మనకి ఈ విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఫోన్ అప్పుడు గ్రామాలు గారి పెట్టారు. ఈ ఫోన్ వల్ల అమెరికాలో ఎన్నో వేల మైలు దూరం ఉన్న వరకు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అంటే కత్తి మహేష్ చేతిలో ఇంట్లో కిచెన్లో ఉంటే ఒక విధం ఉంటుంది, రౌడీ చేతిలో ఒక విధం ఉంటుంది, ఆ కూలి చేతిలో ఒక విధం ఉంటుంది. అని వినియోగించుకుంటూ తేడాలు ఉంటాయి. అటువంటివి మనకు జాగ్రత్తగా వినియోగించుకుంటూ యువతకి మనకి మెయిన్గా చెప్పాలి. యువతకి దీన్ని ఇటువంటి మానవ విలువల గురించి వాళ్ళు తెలియజేస్తే మనకి ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని, వాళ్ళు ఏ విధంగా ఆకర్షించుకుంటే బాగుంటుంది అభివృద్ధి ఆలోచించమని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పద్ధతిని నిర్వహించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ మార్పు అనేది అనివార్యం, సహజం. మన చిన్నప్పుడు పుస్తకాలు చదివే, న్యూస్ పేపర్ లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ చదివేవాళ్ళం. ఇవాళ కాలానుగుణమైన మార్పులు వచ్చినాయి. మార్పుని ప్రోత్సహించవలసిందే, అనుసరించవలసిందే. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా కేవలం సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల దగ్గర మామయ్యల దగ్గర టైం స్పెండ్ చేయడం అనేది తగ్గిపోయిన మాట వాస్తవమే. అయినప్పటికీ మారుతున్న కాల దృష్ట్యా, కొత్త కొత్తగా ఎలా పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా మనకి అనేక రకాలైన వనరులు వచ్చినాయి. మీరు అన్నట్లు ఇదివరకు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒక ఏరోగ్రామ్ లెటర్ రాస్తే 20 రోజులు పట్టేది, వచ్చేసారు. ఇవాళ ప్రతిరోజు వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటున్న తల్లిదండ్రులు చూస్తున్నాం. ప్రతిరోజు ఒక వీడియో కాల్, అమెరికాలో ఉన్న ఇక్కడ ఉన్న విషయాల కోసం ఇక్కడే ఉన్నట్టు వీళ్ళు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. అదే రీతిలో ఇవాళ వాట్సాప్లు ఉన్నాయి, జూమ్లు ఉన్నాయి, రకరకాల మైక్రోసాఫ్ట్ మీటింగ్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరకు కుదరలేదు, మనం కోచింగ్ సెంటర్ అంటున్నాం అప్పట్టున్నాం. అయినప్పటికీ ఏదైనా మన కుటుంబంలో ఒక ఉత్సవం వచ్చినప్పుడు, ఎవరిదన్నా పెళ్లి, పేరంటం, పెద్దవాళ్ళని 67 గంటల కార్యక్రమం ఇటువంటివి వచ్చినప్పుడు, లేదా పండగ, అటువంటివి మనం ఈ ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ అదే రకమైనటువంటి మన ఫ్యామిలీ రిలేషన్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా అంటే టెక్నాలజీలో మంచిది. మీరు రాకముందు నేను ప్రారంభోపన్యాసంలో చెప్పాను, టెక్నాలజీలో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతిదానిలో టెక్నాలజీని ఆహ్వానించవలసిందే, మార్పులు సహజం, ఆహ్వానించాలి. సో అది ఒకటి మనం మీరు చెప్పారు. ధన్యవాదాలు. ఇక మనకి సమయం చాలా కొద్దిగా ఉంది. కామేశ్వరరావు గారు వారి స్పందన మొత్తం పంచుకుంటారు. సభకు నమస్కారం అండి. నేను ఈ మానవత్వం విలువలు అన్న మాటలు కాకుండా మామూలుగా మాట్లాడతానండి. మనం పూర్వం అంటే చాలామంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే, అక్కడ ఎవరు కూడా పేరుతో పిలుచుకునేవారు కాదు. ఏదో బంధం, అత్తయ్య, మామయ్య, అక్క, బావ, చెల్లి, తమ్ముడు, ఇలాంటి ఆ ఇందులోంచి ఒక్కసారి సిటీలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆంటీ, అంకుల్ అంటూ ఉంటే కొంచెం బాధగా ఉండేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పిల్లలు, మన మనవలో ఎవరో మన దగ్గర ఉంటారు, కనీసం తెలుగులో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, బావ, అక్క అనాలి. అందరూ ఆంటీలు, అంకుళ్ళు కాదు, బాబాయి అంకులే, కూడా అంకులే ఉన్నారు. సో ముందు మన పిల్లల్లో కొంచెం మార్పు తీసుకురావడానికి మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం.
మారితే సంతోషం, మారకపోయినా మనం చేసేది ఏం లేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముసలాళ్ళని పిల్లలు పట్టించుకోవట్లేదు. ఇది మెయిన్ ఇష్యూ. నేను ఎక్కువ ఓల్డేజ్ తిరుగుతూ ఉంటాను. ఆ తిరగడంలో చాలా మందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు కూడా ఇవే ఉండేవి. చెప్తూ ఉంటే నేను ఒకటే అనేవాడిని, నువ్వు ఇక్కడ ఓల్డేజ్ వచ్చావు, 20 మంది మధ్యలో ఉన్నావు అంటే 19 మందితో నువ్వు సఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రయత్నం ఇంటి దగ్గర ఎందుకు చేయకూడదు? ఉడికేదో అన్నాడు కానీ అభిమానం ఉంటుంది కదా, వాడికి ఏం ప్రేమ లేకుండా ఉంటుంది. కానీ వాడేదో వాడి సంసార సామర్థ్యంలో హడావిడేదో ఒకరు మాట్లాడుతుండొచ్చు. కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ ఓల్డేజ్ రావడానికి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం. అలాగే మన ఈ ఓల్డేజ్లో సహజంగా మనకి తెలిసిన విషయం చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, కొడుక్కి చెప్పాలి అనే తాపత్రయంలో పొద్దున్న లేచి ఏదో సలహాలు ఇస్తూనే ఉంటాం. ఆ సలహాలు వీలైనంత మటుకు తగ్గించుకోవడం మంచిదని మనకి మనం చెప్పుకొని తగ్గకుండా ఉంటే బాగుంటుందని తెలియజేస్తారు. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు. ఒకవేళ కామేశ్వరరావు గారు కనుక వారి స్పందనని పంచుకోవడానికి ఇష్టపడే విషయం అయితే నేను వారి తరఫున మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మనలో చాలా మందికి తెలుసు కామేశ్వరరావు గారు ఎటువంటి సమాజ హిత కార్యక్రమాలు వ్యక్తిగతంగా వారు పాల్గొంటారు, చేస్తారు, మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తారు. మొన్నటి దాకా ఇక్కడ వివేకానంద ఒక హాస్టల్ ఉండే, అందులో పిల్లలు ఉండేవాళ్ళు. వాడు కొంతమంది తల్లిదండ్రులు లేనివాళ్ళు, కొంతమంది ఆర్థిక స్తోమత లేక, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు లేక వాళ్ళకి అటువంటి వారిని చేరదీసే ఒక హాస్టల్ ఉంది. దాన్ని స్వయంగా వారు పర్యవేక్షిస్తూ దాని బాగోగులు చూస్తూ, అదే కాకుండా ఇతరత్ర 2-3 ప్రదేశాల్లో మధ్యాహ్నం పూట కొంచెం అవకాశం లేని వారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి, వేరే విధమైన ఆదాయ వనరులు లేని వారికి భోజన వసతి ఏర్పాటు చేసే కార్యక్రమాలు వారు 2-3 వారు స్వయంగా నిర్వహిస్తారు. అందుచేత కామేశ్వరరావు గారు మాట్లాడకపోతే నేను వారి తరఫున చెప్పేవాడిని. వారు మాట్లాడడానికి ధన్యవాదాలు. వారు నేను పెద్దగా మాట్లాడడం ముఖ్యం, నేను విషయం పంచుకుంటాను కానీ దాని వెనుక చాలా అనుభవం ఉంది. వారు మాట్లాడితే దాని వెనుక అనుభవం ఉంది. అది నేను ఓన్లీ విశదీకరించదలుచుకున్నాను, ఎందుకంటే వారు చేయలేదు. ఇక ఇది మనం అనుకున్నట్లుగా ప్రతి మంచి విషయము దాన్ని మనం ఎక్కడో అక్కడ సమాప్తం చేయవలసిందే. 7:30 మనం ముగించాలనుకున్నాం. ముగించే ముందు కృష్ణాదిశేషు గారు చెప్పకపోయినప్పటికీ అందరి అభిప్రాయం మనసులో అదే. మంగపతిరావు గారి యొక్క మాట్లాడితే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వారి నాలెడ్జ్ అనంతం. చాలా విషయాల్లో వారికి చాలా ప్రవేశం ఉంది. నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన సకాల వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించే వ్యక్తుల్లో ఆయన ఒకడు. సో మంగపతిరావు గారిని వారి యొక్క ఆలోచనలు మనతో పంచుకోమని ప్రార్థిస్తూ 7:30 లేదా కొంచెం అటు ఇటుగా వారు మాట్లాడుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది, అదే తప్పదు, అది తప్పనిసరి. అయినప్పటికీ కొంచెం వారికి కూడా మన సమయపాలన దృష్టి ఉంది కాబట్టి వారి అయిపోగానే మనం ఈ వాటి సమావేశాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాను. మంగపతిరావు గారి యాక్ట్లో పెట్టింది. నమస్కారం. అలా అనుభవంతో ఒక మంచి విషయాన్ని మాట్లాడతాను. ముందుగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఈ రకమైనటువంటి విషయాల మీద ఫోకస్ జరగాలని మా యాదగిరిరావు గారు ఈ సమావేశాల గురించి ఎప్పుడు చెప్తుంటారు. చెప్తుంటే అంతరాయిని పెట్టమంటారు, మీటింగ్ వచ్చేవాడు మాట్లాడేవాడు చాలా మంది ప్రముఖాతగా ఉంటుంది. కానీ ఏదైనా మొదలు పెట్టకపోతే జరగదు కదా అన్నట్టు వాళ్ళు ఇలాగ వారి ప్రయాణం ఉంది అని తెలుసుకుంటున్నాను. అలాగే మీరు విసరించి మూర్తి గారు అన్ని కార్యక్రమాలు చేసినట్టే ఈ కార్యక్రమాన్ని కూడా కొంతమందిని పిలిచి ఒక మంచి సబ్జెక్టు మాట్లాడుకోవాలి, పెద్దల అభిప్రాయాలు పంచుకోవాలి అనేటువంటి భావన వేయడం చాలా సంతోషం. అది ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇచ్చిన సబ్జెక్ట్ మానవత్వము, మానవీయ విలువలు అటువంటివి. అసలు ఏం సబ్జెక్ట్ అసలు ఎక్కడ దొరుకుతుంది? మానవత్వం విలువలు ఎక్కడ ఎక్కాలి? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇవాళ ఆయన ఏదో మీటింగ్ పెడుతున్నారంటే సార్ మీటింగ్ అందరూ వస్తానే
చివరిలో మాట్లాడడానికి ఒక ఈజీ ఏమిటంటే నేను చెప్పాల్సిన విషయాలు పెద్దవాళ్ళు చెప్పారని నమస్కారం పోవచ్చు బాగున్నాను. అయితే ఈ మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి మీకు 5 రావాలి మీరు నాకు 3 నాకు ఇంటికి చెప్పారు. నేను ఉన్నట్టు చూస్తే మానవత్వం మానవత్వం ఇటువంటి విషయాలు మాట్లాడతాం. ఏమిటి అసలు ఇది ఏమన్నా భ్రమ పదార్థాలు ఇవన్నీ ఎక్కడ దొరకని పదార్థాలు ఇవన్నీ మాట్లాడాలంటే ఎక్కడ ఎత్తుకోవాలి? కొన్ని వందల వేల క్రితాలు నిలబడ్డటువంటి ఒక అస్తిత్వం ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడడం ఇటువంటి మనందరినీ ఇబ్బంది అసలు ఇదేం మానవత్వం నాకు అర్థం కాదు. అయితే మనిషిని కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర మనుగడ ఉన్న మనిషిని గుర్తించేటప్పుడు దేవుడు కూడా నువ్వు మానవత్వం విలువలు కలిగి ఉండాలి అని అనుకోవాలి. ఎందుకంటే దేవుడు తన అమ్మాయి వీడు మానవత్వ విలువలతో ఉంటాడు. మనిషికి మానవత్వానికి మధ్య హింసభేదం ఉంటుంది, అదేమి లేదని అనుకున్నాడు దేవుడు. ఈ మానవత్వపు విలువల గురించి మానవత్వం గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటే అవి భ్రష్టుపడినప్పటికీ మాట్లాడుతున్నాం. అవి లేని రోజు నుంచి అవి గ్లాని పెరిగినప్పటి నుంచి మాత్రం మన ఈ మానవత్వ విలువల గురించి మాట్లాడుతున్నాం. వ్యాసుడు అష్టాదశ పురాణాలు అన్ని రకాలైనటువంటి ఒక భాండాగారాన్ని తయారు చేసి అంతా చేసిన తర్వాత మళ్ళాంటి వాడు ఒకటి అడిగాడు, ఏమిటో ఇంత బాగా రాసావు, ఎవరో రాసావు బ్రహ్మాండంగా పెట్టావు, వాళ్ళంతా నింపావు, బాగానే ఉంది. అసలు మనుషులు మీకు ఎప్పదలుచుకుంది ఏడో ముక్కలు చెప్పు ఫస్ట్, దీని సారాంశం ఏమిటి అంటే ఒకటే మాట్లాడాడు, పరోపకారాయ పుణ్యమాయ పాప ఎప్పర మనిషికి మంచి చేస్తే భగవానికి మంచి చేస్తే పుణ్యమయ్యా, లేకపోతే పాపం. పాప పుణ్యములు అనే ఒక 2 మీద ఈ ప్రపంచం మనకు నడుస్తూ ఉంటుంది కనుక అవి 2 విషయాలు. ఇవాళ మనం ఏ స్థితికి వచ్చామంటే మనిషి అనే వాడు మరుగైపోతున్నాడయ్యా. ఎక్కడ వెతికి నాకు అనిపించడం లేదయ్యా మానవత్వం. మనిషి అనేవాడు వాడు మానవత్వం ఎక్కడుంది అని అన్నశ్రీ గారు అద్భుతమైన పాట రాశారు. ఏదే హే తెలంగాణ రాశారు. వరుగైపోతున్నాడు మానవ. మరి అది నిజమేనా? నిజమే. ఒక చిన్న ఇది చెప్తాను. అమరావతి కథల్లో సత్యం సంక్రమంతి గారు కథ రాశారు. మళ్ళీ అదే ఒక ఆయన ఉన్నాడు, ఒక పూజారి గారు ఉన్నాడు. అమరావతి అమరలింగేశ్వరుడు పూజిస్తాడు, రోజు పొద్దున్నే చేస్తాడు, స్నానం చేస్తాడు, సంధ్య పట్టుకుంటాడు. పొద్దు వాడు గోపలు పచ్చడి చేయి, లేకపోతే బెండకాయ కూర చేయి, లేకపోతే దప్పడం చేయని చెప్పి అమరలింగేశ్వరుడు పూజకి పోతాడు. అక్కడ దేవుడికి పరిచయం చేస్తాడు, అందరికీ శరీరపాలు పెడతాడు, అందరికీ నమస్కారం పెడతాడు, అందరికీ చూస్తాడు. వాడు ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, సాయంత్రం కూడా నీకు వేస్తాడు. ఈ మధ్యకాలంలో బయట అడుగు మీద కూర్చొని ఎవరన్నా ఏమైనా వాడు ఏం నుంచి ఏం మానం ఏం నక్షత్రం మా ఇంట్లో మంచి ఉంది చెడు ఉంది చెబుతాడు. వాడికి వాడి పొద్దున్న చేస్తాడు, చేస్తాడు. ఇది ఇదే పని చేస్తాడు. ఇదే పని చేస్తూ సహజంగా ధర్మం శరీర ధర్మంగా మరణించాడు. ఇది ఆ కథ. ఇందులో ఏముంది అసలు? ఇదంతా అయిపోయిన తర్వాత సత్య సంక్రమంతిగా చివరి మా పార్టీ చేశాడు. ఏ తప్పు చేయకుండా, ఎవరిని బాధించకుండా ఒక జీవితం నడపడం ఎంత గొప్పదాడు. ఎవరిని బాధించదు, ఏ తప్పు చేయలేదు, బాధ్యత దేవుడు చేశాడు, అంతే. ఎంత గొప్ప! ఇది దేవుడు మనకు చూపించిన మార్గం. విలువలు అనే మాటకు వస్తే విలువలు కాలానుగుణంగా విలువలు పడిపోతున్నాయనంటే ఇంకోటండి, విలువలకి భాష్యములు వక్ర భాష్యములు చెప్పబడుతున్నాయి. మానవీయ విలువలుగా ఏ విలువలు సార్ వాల్యూస్ పడిపోతున్నాయి అంటాము. ఒక కుర్రవాడు ఇంతకుముందు ఎవరు చెప్పారు, ఇక్కడ సత్యమనే పరకవను, సత్యం కదా, ధర్మం, ఇవన్నీ రాసిన పెద్దలు ఇవన్నీ రాసిన క్లాస్ రూమ్లో ఒక పరీక్ష జరుగుతుంది. పెద్ద మంచి టాలెంటెడ్ కుర్రాడు బ్రహ్మాండంగా పరీక్ష రాస్తున్నాడు. నాలాంటి మొద్దువాడు పక్కన మొత్తం చూపిస్తాను బాబు, చూపిస్తాడు బాబు, నేను కనీసం 30 మార్కులు పాస్ అవుతాడు. నేను చూపిస్తాడు. వాడు బయటకు వచ్చాడు, ఏం మనిషి నువ్వు అసలు నీకు మానవత్వం ఉందా? నీకు మానవత్వం ఉందా? లేదు. ఒక పెద్ద అధికారి, ఒక ఇంజనీరు అధికారి గారు 10 లక్షలు అప్పు తీసుకున్నాడు.
ఆ పెద్ద అధికారి విచారణ అధికారి వచ్చారు. 7 సంగతి చెప్పాను విలువలుగా పడిపోతున్నాయి. అసలు మానవత్వం ఎలా ఉండాలి? మానవత్వం ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యం, గౌరవం, మర్యాద, ఇవి పక్కవాడి మీద చూపించి పక్కవాడి నుంచి ఇవి ఆశించకుండా ఉండడమే మనం. ఇవన్నీ చూపించాలి. కానీ మనం ఇక్కడ మాట్లాడడానికి అందరం మాట్లాడతాం. మానవీయ విలువలనే కోణం అనే చర్యలు కట్టని అందరం దాటిన వాళ్ళు. మనకి అసూయలు, ద్వేషాలు, కోపాలు, ఒక డబ్బు సంపాదన అనే ఒక దుర్మార్గం, వీటిలో పడి కొట్టుకుంటూ ఎప్పటికైతే ప్రస్తుతం ఉన్నట్టుగా అప్పటికప్పుడు ఆ విలువకి ఒక భాష్యం చెప్పి అంతేకాదు మరి మామూలు కదండి. వాళ్ళు ఎన్నికల్లో ఏం చేస్తున్నామండి? పరమ దుర్మార్గుడైన వాడిని ఓడించి మామూలుగా దుర్మార్గుడైనా గెలిపిద్దాం అనుకుంటున్నాం. కానీ పరమ దుర్మార్గుడు నిర్వహిస్తున్నాడు, వేరే విషయం. ఎవడు పెద్ద అవినీతి పరుడో వాడి ఫోకస్ అయ్యి వాడిని కొంచెం అవినీతి పరుడిని ఆశ్రయిస్తున్నాం. అవినీతి అనేది మనం ప్రోత్సహించడం లేదా? వీడు పెద్ద పెద్ద ఇట్లా ఈ కోణములు అనేవి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇంత విషయాలు తల్లిదండ్రులుగా చూడాలి. ఇప్పుడు రెండు ఒక వివిధ అంటే రెండు ఆలోచనలు వస్తాయి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరండి ఇంట్లో. మొన్న ముద్దుగా ఒక టీవీ అని పంపించాడు, ఫోన్ చేశాడు. సార్ మీరు ఈ విషయం మీరు మాట్లాడండి వీడియో. అది దాదాపు 20 సబ్జెక్ట్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు సోషల్ మీడియా వల్ల ప్రపంచం ఏం నాశనం అవుతుంది అని అది అసలు ప్రతివాడు చెప్పేదే. పెద్దవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి ఇంట్లో అంటారు. అసలు పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారండి? అదొకటి. ఇప్పుడు ఏమన్నా మనం పెద్దవాళ్ళగా ఇంట్లో ఉన్నా ఎవరికైనా చెప్పదని మనం పనులు చేస్తాం. ఎందుకంటే మన రోజు మనకు ప్లే చేసేటువంటి ఒక అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వద్దు అనేది ఒక సిద్ధాంతం అందరికీ తెలుసు. సెల్ ఫోన్ పిల్లలు పాడైపోతుందండి. చిన్నవాడు కూడా 3 ఏళ్ళు 2 ఏళ్ళు పిల్లలు తల్లిదండ్రులు అంటారు. కానీ వాడు బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఈ ఫోన్ చూసుకోవాలి. ఆ పనిలో ఉన్నాం అన్నదంటే ఫోన్ చూసుకోండి. అంటే ఏంటి? మనకి మనమే మన దుశ్చర్యలని మన చేతగానితనాన్ని సమర్థించుకుంటూ పోతాం. ఇటువంటి ప్రతి చోట జరుగుతుంది. ఎవరైతే ఒక వ్యక్తి ఏదైనా ఒక సాధిస్తే ఏదైనా మానేశాడు అని ఒకడంటే అది వింటానికి కూడా మనం భరిస్తాం. ఏంటా అది చేసేది ఏంటి అని చెప్పి మొన్న ఒక ఆయన ఉన్నాడు గరికపాటి గారు, చాలా అద్భుతంగా ప్రవచనం చెప్తారండి. అందులో చాలా మందికి అభిప్రాయం ఉంది. ఒక ఆయన అంటాడు ఏంటి అభిప్రాయం మొత్తం నువ్వు అదే పని ఉండి చూద్దావు వీడి బతుకి వీడేది వెళ్తావు అంటే నీకు అసహనం. ఒకటి మంచి చెప్పడం నీకు ఇష్టం లేదు, ఒక మంచి పొగట్టడం ఇష్టం లేదు, ఒక గొప్ప కార్యక్రమం జరిగింది చాలా బాగా జరగచ్చారండి. అసలు పెడితే మస్తు వస్తారండి వాళ్ళకి ఏముందని దరిద్రం. ఎందుకు ఈ దరిద్రం? నీకేం సంబంధం అంటే ఏంటి? మనకి ఎవరి గొప్పతనం ఒప్పుకునే ఇష్టం లేదు, ఎవరి మంచి చెప్పే ఇష్టం లేదు, ఎవరి గురించి మంచి మాట్లాడే ఇష్టం లేదు. కానీ మనం గొప్ప మనుషులుగా పెద్ద మనుషులుగా చలామణి కావాలి. ఇది ప్రతి వాడల్లో ఎక్కడో కొంతమందిలో ఎక్కువగా ఉండవచ్చు, కొంతమంది తక్కువగా ఉండవచ్చు. ఇది లేని మనిషికి లేకుండా సమాజం. ఇంకా ఇప్పుడు ఒక రకంగా ఇదంతా ఏమిటంటే మొబైల్ అంటే అన్న పద్ధతే అయినప్పటికీ చెప్పినట్టుగా చుట్టూ ఉన్న చీకటికి తిట్టుకుంటూ కూర్చోవటమా, చేతనైన చిరు దీపాన్ని వెలిగించి దానికి చేతులు అడ్డు పెట్టి మన చేతనైనటువంటి వెలుగుని ప్రసరింపజేయటమా అనే ఒక భావనతో అనే మౌలిక సూత్రంతో అవసరం ఉంటుంది. అంటే నేను ఒక్కటి అయితే గ్యారంటీగా చెప్పగలను. ఈ సమస్యలన్నీ మనకు తెలుసు. సామాజికంగా విలువలు పడిపోతున్న విషయం తెలుసు. విలువలు అంటే వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు,
ఉద్యోగపరమైన విలువలు, స్నేహబంధంలో ఉండే విలువలు, ఇవన్నింటినీ బంధుత్వంలో తల్లి కొడుకులు కుటుంబంలో ఉండే విలువలు, ఇవన్నింటినీ మనం ప్రతి చోట అతిక్రమిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి పెద్దలంతా కూర్చొని మాట్లాడినప్పుడు ఒక సింహావలోకం చూసుకున్నప్పుడు ఒక ఇంట్రాస్పెక్షన్ మనకు జరిగినప్పుడు అవునవును కరెక్ట్, ఇది ఇలా ఉంది కదా, ఇంతకు మనకి మనం ఆలోచించుకోలేదు. నా వరకు నేను ఏమంటున్నాను, అందరం కూడా ఈ విలువల గురించి ఆలోచించి కొద్దిలో ఒక ఇప్పటికి తెల్లారిపడి మనం మహాత్ములుగా వెళ్ళిపోలేదు ఈ గెలవడం, కానీ వాటి గురించి ఆలోచించుకోలేదు. నిజమే, నా వంతు ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎప్పుడు బాగుపడతాడంటే ఒక స్పర్ధ వచ్చింది. నేను తిరుపతి గారు ఒక విషయంలో పోట్లాడుతున్నాను, నేను తిరుపతి గారు ఒక విషయంలో పోట్లాడుతున్నాను, విభేదించుకున్నాం. ఆ తర్వాత ఆయన ఏదో 4 మాటలు ఉన్నాడు, నేను 4 మాటలుగా ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడేది వయసు బుద్ధులు వెళ్ళిపోతాడు. కానీ నేను ఇంటికి పోయిన తర్వాత ఈ స్పర్ధలో ఈ గొడవలో నా నుంచి ఏమైనా లోపం ఉందా అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే తర్వాత అదే తిరుపతి గారిని చేయబడి చెప్పాలి జరిగింది ఇట్లా నేను ఇట్లా మాట్లాడితే చలపతి గారు కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనలు వస్తే అది స్నేహాన్ని నిలబడేటువంటి మార్గం, అది పెద్ద లక్షణం. అప్పుడే మనం ఒకరికి ఇతను అంటారు కదా, పరులకు చెప్పేటందుకే నీతి ఉన్నట్టు మనం నీతులు చెప్పుకుంటే అయ్యేదేమీ లేదు. కాబట్టి ఇంతటి మంచి సబ్జెక్టు కాలాతిక్రమణ కూడా జరిగింది కనుక అసలు ఇంతమంది చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా స్వామిజీ आप इधर पधार के जो है ये भाषण ये आप भी शास्त्री जी हम आपसे हमारा ये अनुरोध है, ऐसा ही कार्यक्रम जो भी हम लेते हैं आप भी पधार के जो है कुछ न कुछ बात वो धर्म का हो आपका मानवीय एक आपका अखाड़ा का हो जो भी ये पहले हमारे ये सत्संग जैसा एक कार्यक्रम के रूप में हम ये कर रहे हैं। आपका आशीर्वाद और आपका भाषण, आपका मार्गदर्शन इसी तरह गुरु करना के हम सबसे आपका प्रार्थना है, अनुरोध है। So in this నేను చెప్పదలుచుకున్న 4 విషయాలు ఇలాగే నేను ఈ విషయంలో పెద్దగా మాట్లాడి నేను చాలా గంభీరమైన సబ్జెక్టు, లోతున్న సబ్జెక్టు, సాధ్యమైన బాగా కొంత లోతు ఉంటే దిగేలా చేద్దాం అనుకుంటాం. మరి మనం కూడా వెళ్ళిపోయేంత లోతుందంటే దాన్ని దండం పెట్టిపోతాం, అటువంటి సబ్జెక్ట్ కనుక ఏదైనప్పటికీ కూడా ఇది ఆర్గనైజ్ చేయడం తర్వాత చక్కగా ఈ సూత్రధారణ అంటే ఎవరు 4 మాటలు వినదగిన ఎవరో చెప్పిన మాటలో పరిమాణం ఏముంది, ఎసెన్స్ ఏముంది, అదేముందంటే ఒకటికి 2 సార్లు చెప్పడం చేత మనకి రికార్డు ఆ రకమైనటువంటి చక్కటి కార్యభాగంలో సీతాకి న్యాయం చేశారని నేను భావిస్తున్నాను. ఇక్కడ నా 4 మాటలు విని ఇక్కడ చిన్నవాడికి చెప్పగలిగిన విషయాలు పెట్టారు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే మీరు అంగీకరించే ముందుగా నాకు చాలా సంతోషం ఏంటంటే ఇప్పుడు కాంట్రవర్సీ లేదు. యాదగిరావు అని చెప్పారని ఏం చెప్తారు సార్, అది తప్పు యాదగిరావు ఇది కాదండి, అది అనేటువంటి రాకండి, విభేదాలు వద్దు, దీంట్లో చట్టం వద్దు, దీన్ని విభేదించవద్దు, ఏ విషయమైనా ఈ రకంగా కూడా చక్కగా దాని ముందు కాషన్ ఇచ్చేయగలిగితే చేశారు. బాగా మంచి కార్యక్రమం జరిగింది భావిస్తుంది అందరికీ ఒకసారి. ఒక హాఫ్ మినిట్ తప్పకుండా ఎక్కువ నేను సాధారణంగా ఈనాడు ఒక యాత్ర రాసుకుంటాను. గత వారం ఒక యాత్ర రాశాను. నైట్ శుక్రవారం రాత్రి కుందరే ఫోన్ చేసి ఈ పాయింట్ మీద మాకు డౌట్ ఉంది అని చెప్పాను. అందరూ డిస్చార్జ్ చూసి నేను ఏం చేయను, వెంటనే 3 సార్లు ఫోన్ చేశాను. ఆయన చెప్పారు విన్నా. తర్వాత నాకు స్టూడెంట్ పిహెచ్డీ చేసిన అతను ఉన్నాడు, ఆయన చేశాను. ఆయన నాకు సాటిస్ఫై కాలేదు. వెంటనే ఒక వ్యక్తికి ఫోన్ చేశాను నైట్ 10:50 ఫోన్ చేసి దీన్ని మీ జాబ్ ఏంటన్నా, ఆయన జాబ్ చెప్పాడు. వెంటనే ఈనాడు వాళ్ళు ఫోన్ చేసి నేను కన్ఫర్మ్గా చెప్పాను, ఏమంటే ఇది కరెక్ట్ అని చెప్పాడు.
ఆ మూడో ఎవరో కాదు గణపతి రావు గారు. ఆయన మీరు ఆ మూడో వ్యక్తి అని చెప్పకుండా ఎవరై ఉంటారు వాళ్ళకి వదిలేసి ఉంటే ఆన్సర్ కరెక్ట్ గా వచ్చి ఉండేది. ఆ సస్పెన్స్ లేకుండా చేశారు మాకు. సరే, భగవతిరావు గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ చివరిలో ఇస్తారా ఇవ్వరా అనుకున్నాను. చీకట్లో ఉంటూ తిట్టుకోకుండా వెలుగుచ్చేందుకు ఒక దీపం వెలిగించి అది ఆరిపోకుండా చేతులు ఇలా పెట్టి చేయగలవా లేదా అని. ఎందుకంటే ఆయన ఎల్ఐసీలో పనిచేస్తారు. అది ఇస్తారా లేదా యోగక్షేమం మహామ్యం. అది ఒక చెడుపు మాత్రమే. భగవతిరావు గారు మాట్లాడిన దాని మీద వ్యాఖ్యానం చేయవలసింది ఏముంటుంది అసలు ఎవరికి ఉండదు అవకాశం. అది ఇకపోతే ఒక వారందరి విషయంలో ఒక మంచి విషయం ఉంది. ఈ విలువల గురించి దాని యొక్క అర్థం చాలా రూపాంతరాలు చెందుతూ వచ్చింది. మనం ఎలా అనుకున్నామంటే వారిని మాట్లాడిన దానికి నేను ఇంకొంచెం యాడ్ చేస్తూ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తాం, పని జరగడానికి మనం ముందు ప్రయత్నించాం. ఎలాగ పక్క నుంచి వెళ్తే ఇస్తాడు, తర్వాత వాడికి ఇవ్వటం అనేది మనం తప్పు అనుకోవట్లేదు. రెండోది వాడు చేశాక తీసుకున్నా చేశాడు అంటే తీసుకొని చేయకపోవడం అనేది తప్పు, అది ధర్మమే అన్న రీతిలోకి మనం కూడా వచ్చాం. ఇది ఒక చర్యల గంట దాటడమే. ఆ తర్వాత కామేశ్వరరావు గారు అన్నట్లు వృద్ధాశ్రమంకి వెళ్తే ఆయన వారితో ఎట్లా అయితే సంభాషించి 19 మందితో ముచ్చటించే అవకాశం వచ్చింది కదా, అటు పిల్లాడితో ఎందుకు మరి కలవలేకపోతున్నాం అని. మనం ఎంతసేపటికి సామాన్యంగా విలువలు పడిపోతున్నాయి మాట్లాడేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చూడటం లేదు, లేకపోతే వాళ్ళతో సరిగ్గా ఉండటం లేదు అనే విషయం అది సర్వామోదం పొందినదే అని భావిస్తాం. కానీ నిజంగా పెద్దవాళ్ళు కూడా ఇది వ్యాపార దృక్పథం కాదు కదా. పిల్లల్ని కన్నాకు పెంచడం అనేది మన ఒక బాధ్యత. ఆ బాధ్యత అనుకున్నప్పుడు ఎక్కువ కాంట్రవర్సీ రాదేమో అని ఒక నా అభిప్రాయం. అది పూర్తిగా వాళ్ళు పిల్లల్ని అలా వదిలేసి ఉండాలని కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన పూర్వీకులకు ఉండేది కాదు. పిల్లలు పెంచారు, పుట్టారు, వాళ్ళని పెంచాము అని మన బాధ్యత, వాళ్ళని సెటిల్ చేసాము అంతే. అయితే ఆ పెరిగిన వాతావరణం వల్ల పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఎడలు వాళ్ళకుంటే భక్తి భావాన్ని చాటుకునే అవకాశం వాళ్ళకి లభింది. సో అది నా మనసులో ఎందుకో స్ఫురించింది పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత. సో ఈ ఇంత చక్కటి కార్యక్రమం ఈ విధంగా మీరందరూ మేము చెప్పిన వెంటనే వచ్చి మీ యొక్క ఆలోచనని పంచుకోవడమే కాకుండా ఇది చాలా ఉపయోగకరంగా, ఏదో మీటింగ్ అంటే మీటింగ్ అని కాదన్నట్టుగా చక్కగా ఉపయోగకరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగినందుకు మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మీ ఆలోచనలు మాతో పంచుకొని మాకందరికీ చక్కగా అవకాశం చేకూర్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేసే ముందు మనకి చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో ఉన్నటువంటి ప్రేమానందజీ మరియు శాస్త్రిజీ వారిద్దరూ మన అనుకోని అతిథులు. మనకి కొంత వారి అనుగ్రహ భాషను కూడా ఇచ్చారు. వారిద్దరికి ఏదో ఉడతాభక్తిగా మన యొక్క గౌరవాన్ని చాటుకుంటూ చిరు సత్కారం నేను అన్ను మన యొక్క గౌరవాన్ని వారికి తెలుపుకునే ఒక చిన్ని ప్రయత్నంలో అది పూర్తిగా కొనసాగించవలసిందిగా కోరుతూ దాని తదనంతరం మనం ఈ సభని సమాప్తం చేద్దాం పూర్తిగా. సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం రూపకల్పన చేయడానికి ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడానికి నన్ను ఎప్పటి నుంచో ప్రారంభిస్తున్న ఆచార్య వాసుదేవరావు గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి సాయంత్రం మనము ఏదైనా చక్కటి సంభాషణలో కానీ మంచి విషయాలు కానీ 4 మాటలు మాట్లాడుతున్నాము. దానివల్ల సమయం మనకి వృధా కాదు, మనకి కాస్త జ్ఞానం వస్తుంది, మనకి నలుగురిలో ఉన్న ధైర్యం వస్తుంది, మన వెనకాల ఉండాలనే భావన వస్తుంది. దీనివల్ల మనకి కాస్త విజ్ఞానం కూడా వస్తుంది. నలుగురు మన అభిప్రాయం చెప్తారు, ఏదో చేస్తాము వారు ఎప్పటి నుంచో అడగడం, దాన్ని నేను చంపతి గారితో పంచుకోవడం, చంపతి గారు కూడా నేను చేస్తే బాగుంటుందని మీ అందరి సహాయ సహకారాలతో ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెడితే అనుకోని అతిథులు రామచంద్రుడు పంపించినట్టుగా అయోధ్య నుంచి ఇక్కడికి రావడం ఈ శుభకార్యానికి మంచిది సూచన అని భగవంతుడు మాకు చెప్పినట్టుగా నేను భావిస్తూ మరి ఇది ఇక్కడ లేకుండా నెక్స్ట్ మంత్ మళ్ళీ 2nd సాటర్డే ఇక్కడే ఉండేటట్టుగా ఇంకో అంశం మీద
తప్పకుండా ప్రయత్నం చేసి ముందుకు వస్తాము. మీ అందరూ కూడా సహకరించి మీతో పాటు ఇంకో నలుగురికి ఈ కార్యక్రమానికి వచ్చి పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీరు కూడా మంచి అంశాలను సెలెక్ట్ చేసి మాకు చెప్పండి. ఆ అంశాల మీద కూడా ఆలోచించి ఒకదాని వైపు మనం రూపొందించాము. మరి ఈ ఇద్దరు అతిథుల్ని సత్కరించవలసిందిగా ఆచార్య భాస్కర్ గారిని, మంగళరావు గారిని, మన పెన్నూరు సత్యనారాయణ గారిని, యాదగిరిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, కృష్ణా స్టేజ్తో సహా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ముందుగా ప్రేమానందం అందరికీ నమస్కారం. ఎవరైనా కొంచెం ఫోటో తీయండి, తర్వాత నేను बैठिए बैठिए सर बोलो भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। इसको कंटिन्यू करते रहिए बस, अच्छा। बहुत अच्छी बात है। हाँ। तो इसमें धर्म का भी प्रचार है। अपन लोगों को जो बैठे हुए हैं, उन लोगों को जवाब बोलना है, वो जिनको प्रयत्न करेंगे, कोशिश तो करेंगे, जो भी विचार है वो सब में बांटने का है। आपका आशीर्वाद हमको मिलेगा, हम कंटिन्यू करेंगे। हमारे साथ वासुदेवाचार्य जी जैसे एक धर्म के प्रचार के लिए जो चल रहे हैं वो तो बहुत बड़ी बात है। कोई नहीं धर्म का प्रचार करता। एक दिन के पहले मेरा वाक्य है, आज का वो जब से जाने तब तो वो एक मिनट हम कंप्लीट करेंगे, एक मिनट आप बैठिए। ముందుగా ఈ టాపిక్ ఏం పెడితే బాగుంటుంది అన్న విషయం మీద కూడా ఆచార్య వాసుదేవ గారితో మేము మాట్లాడడం జరిగింది. వారు కూడా ఆలోచించి ఏవేవో టాపిక్స్ చెప్పారు. చివరిగా ఇదైతే బాగుంటుంది, స్టార్టింగ్ లో ఉంటాయి ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. తెల్లారి లేస్తే న్యూస్ ఛానల్ అనడం కన్నా నేరాలు ఘోరాలు అనే ఛానల్లా తయారయ్యాయి. ఎటు చూసినా ఏదో అగాయించాలు, ఏవో ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని మూలం మనుషుల్లో మానవత్వం లేకపోవడం, ఆ విలువలు లేకపోవడం, అటువంటివి మనం ఈ ఏజ్లో ఎన్నో చూసాం, ఎన్నో వింతలు చూసాం, ఉద్యోగాలు చూసాం, ఆశ్చర్యకరమైన విషయాలు చూసాం, టెక్నాలజీ చూసాం, ఎన్నో చూసాం. అలాంటి అద్భుతాలు చూసాం మనం ఇవాళ ఇలాంటి నేరాలు ఘోరాలు కూడా చూస్తున్నాం. మానవత్వం విలువలు లేకుండా, మానవత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఈ టాపిక్ అయితే బాగుంటుంది అని ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఇది సుదీర్ఘమైన టాపిక్ అయినప్పటికీ మంగళరావు గారు చెప్పినట్టు దీంట్లో కొంత ఉపయోగం ఉంటుంది, దీనివల్ల కొంత లాభం ఉంటుందని ఆశించి దీన్ని తీసుకోవడం జరిగింది. దీని గురించి నా యొక్క చిన్న అభిప్రాయం నేను 2 ముక్కల్లో మీకు చెప్పేస్తాను. ఎందుకంటే నేను మీలా భాషగా అనర్గళంగా మాట్లాడలేదు, వక్తలు కాదు, ఏదో బుర్రలో ఏవో ఉంటాయి కానీ ఆ బుర్రలో ఉన్నది వ్యక్తీకరించడంలో భాష నాకు చేతికి వచ్చినంత వీలుగా మాట రాదు. అయినప్పటికీ ప్రయత్నం చేస్తాను. నా ప్రకారం నేను అనుకున్నది, మానవత్వం అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు, ఇది ఒక విలువ. ఇది మన ప్రవర్తనకు మరియు మన నిర్ణయాలను కూడా ప్రతిబింబించేదిగా ఉంటుంది. మానవత్వం అంటే మనం ఏదో అనుకోకూడదు, ఇది మనలో ఉండవలసిన ప్రధానమైనటువంటి ధర్మం. ఇక దీంతో పాటు మనం అనుకుంటాం, మా మంగళరావు గారు చక్కగా చెప్పారు అదే విషయం. మానవత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది, సామరస్యం. ఇవి ఉన్నాయి అంటే అక్కడ మానవత్వం ముందుగా మనకి కొలువైంది. అలాగే ఈ మానవత్వంలో కూడా మనకి విలువలు తగ్గిపోతున్నాయంటే ఎందుకు తగ్గిపోతున్నాయంటే నిజాయితీ లేకపోవడం, ఒకళ్ళ మీద విశ్వాసం లేకపోవడం, ఒకళ్ళ మీద జాలి లేకపోవడం, ఒకళ్ళ మీద జయ లేకపోవడం, వీటి వల్ల మానవత్వం యొక్క విలువలు నశించిపోతున్నాయి. మరి అలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో
డబ్బు అందరికీ అవసరం, డబ్బు లేకపోతే ఏమి చేయలేదు. కానీ ఈ డబ్బు కోసం మన యొక్క విలువలను, మన యొక్క మానవత్వాన్ని చంపేసుకుని డబ్బునే ప్రధానంగా చేసుకుని ముందుకు వెళుతున్న తరుణంలో డబ్బు ఎంతవరకు కావాలో అంతవరకునే లిమిట్ పెట్టి దానికోసం పరిగెత్తకుండా మన పొట్టకి సరిపోయేది చాలు అని మనం ఒక చోట కాంప్రమైజ్ అయితే మనకి మానవత్వం విలువ అనేది పడిపోదు. అటువంటి పరిస్థితి రాదు. కాబట్టి డబ్బుని నియంత్రించుకోవాలి, అవసరాలను మనం కోరుకోవాలి, వాటి కోసం పెద్దగా చెప్పాలి. ఈ మానవత్వం విలువలు పెంపొందించడానికి 4 పాయింట్లు. ఒకటి, కుటుంబంలో నైతిక విలువలు నేర్చుకోవాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళకి నైతిక విలువ చిన్నప్పటి నుండి పిల్లల తల్లిదండ్రులకి నైతిక విలువల గురించి చెప్పాలి. చెప్తేనే కొంచెం మనకి ఉపయోగం. అలాగే మెయిన్గా మనకు వచ్చిన సమస్య ఏంటంటే మన విద్యా వ్యవస్థ అంతా కూడా వ్యాపార వ్యవస్థ అయిపోతుంది. వాళ్ళని ఒక మిషన్లుగా తయారు చేసి చదివించి ఏదో చేసి వాళ్ళని ఎక్కడికో తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి విద్యలో ప్రావీణ్యం ఉన్న ధర్మం మీద, న్యాయం మీద, మన యొక్క వీటితో మీద వాళ్ళకి జ్ఞానం కలగట్లేదు. కాబట్టి విద్యా విధానంలో కూడా సరైన మార్పులు రావాలి. అవి నైతిక విలువలతో కూడింది. అవి విద్యా వ్యవస్థ నుంచే మనకి వస్తే బాగుంది. తర్వాత ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో యువతని కూడా పాల్గొనేటట్టు చేసి వాళ్ళకి ఇటువంటి విలువలు, ఇటువంటి అవసరాలు వాళ్ళకి తెలియచేసినట్లయితే బాగుంటుంది. వాటిని ఎక్కడికి రాకుండా వాళ్ళ గదిలోనే పెట్టి చదివించి ఒక విషయంలా తయారు చేసి సంపాదించే ఏటీఎంలా చేస్తే అది ఎలా ఉంటుందో మాకు ఒక సినిమా చూపించారు, ఆ హేట్ యు డాడీ అని. అట్లాగా చివరికి కొడుకు తండ్రి దగ్గరికి కూడా రాలేని పరిస్థితి వచ్చినప్పుడు నీకు డబ్బు అడిగి ఇస్తారు, ప్రేమలకు ఇవ్వదు. నేను కౌగిలించుకునేది కౌగిలించుకో, నాకు తెలియదు దాన్ని విలువేంటో. ఆ యొక్క అభిమానం, ఆ ఆత్మహత్య ఏంటో నాకు తెలియదు. నాకు నేను డబ్బు సంపాదించాను, నేను డబ్బు సంపాదిస్తే నీకు ఇస్తాను, నీకు కావాల్సిన $5 అట్లా ఉంచుతా. అంతేగాని నీకోసం నేను పడుతుంది. కాబట్టి అటువంటివి లేకుండా ఉంది. వ్యక్తిగత నైతిక విలువలు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ముందర ఇందాక మన వాళ్ళ చెప్పినట్టు ముందర ఇల్లు చక్కదిచ్చుకుని తర్వాత మిగతా చక్కదిచ్చు. కాబట్టి ముందర మనలో మనం ఒక నైతికతని పొంది మనం కరెక్ట్గా ఉంటూ మన వాళ్ళకి సహాయపడుతూ సాటి మనిషిని సహాయం చేస్తూ ప్రతి వారికి ఉపయోగపడేగా ఈ జీవితాన్ని కొంత మేరకైనా నడిపించుకోగలిగితే మానవత్వం ఎక్కడికి వెళ్తే మానవత్వం మనతో పాటే ఉంటుంది. ఇందులో మరి దయ, ఇందాక చెప్పినట్టే దయ, గౌరవం, కరుణ ఇవన్నీ మనకి చాలా అవసరం. ఇటువంటి సబ్జెక్ట్ని మేము తెలియదు ముందుకు వచ్చాము. మీ అందరూ కూడా చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి ఆచార్య వాసుదేవ గారి కోరిక బహుశా వాళ్ళతో ప్రారంభమైంది, ఇది రూపాంతరం చెంది మరింత ముందుకు వెళ్ళాలి. మీ అందరి సహకారం కావాలి. మీతో పాటు కొంతమందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ప్రతి ఫస్ట్ శనివారం ఇక్కడ కానీ ఎక్కడికి అక్కడ కానీ ఇలాంటి కార్యక్రమం నడుపుతాం. దీన్ని ఇంకా ముగింపు సందేశాన్ని మన చలపతి గారు ఇచ్చి ముగించవలసిందిగా మనం చేస్తాం. ధన్యవాదాలు మూర్తి గారు. ఇంకా కాలాతీతమైతే ఆల్రెడీ మనం 20 నిమిషాలు దీన్ని పొడిగించాం అనుకున్న దానికంటే మా ఆహ్వానాన్ని వచ్చి మన్నించి వచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ, ఇది ఒక చర్చా వేదిక మాత్రమే. ఉపన్యాసాలు ప్రతిసారి ఇలాగా ఏదో ఒక అంశం మీద మనందరం ఆలోచనలు పంచుకుంటాం. ఉన్న సమయాన్ని వచ్చిన నెంబర్ ప్రతినిధుల్ని దృష్టిలో పెట్టుకొని మనం సమయపాలన విధించుకుంటాం. ఇలాగా వచ్చి అందరూ చక్కగా దీన్ని విజయవంతం చేయాలని మరొకసారి మేము అందరినీ ప్రార్థిస్తూ ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వేదిక. ఈ వేదిక ఇక్కడ మనకి ఇచ్చినందుకు శ్రీనివాసపురం వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వేదిక లేకపోతే మేము ఏ కార్యక్రమాలు చేయలేము, అందరికీ ఇలా సమీకరించలేము. అనగానే సహృదయం దీన్ని ఇచ్చారు. దీనికి దగ్గరుండి నడిపించిన సుబ్బులు శ్రీరామ్ గారు, ఈ కాలనీ వారు ఎంతో కష్టపడి దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. మనందరం ఒకసారి చప్పట్ల ద్వారా వారికి